अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम रामा हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो भावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रिये। नमो ब्रह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधारा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। मुखं करोतु वाचालं पंगुं लगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। ॐ अपवित्रो पवित्रो वा सर्वावस्थिगतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरशुचिः। श्रीविष्णु श्रीविष्णु శ్రీవిష్ణు। హరే కృష్ణ హరే కృష్ణ। ఎలా ఉన్నారు అందరూ? హరే కృష్ణ విక్రమ్ ప్రభు దండత్ ప్రణామం। हरे कृष्ण प्रभु जी।
సో వేర్ ఇన్ 10th చాప్టర్. సో వాట్ డిడ్ వి సీ సో ఫార్ ఇన్ 10th చాప్టర్? దాకా ఏం చూసాము? ఎవరు చెప్తారు? మీరు ఇవాళ టెంపుల్కి వెళ్ళారా ప్రభు, విక్రమ్ ప్రభు? ఓ ప్రభుజీ, నేను ఇండియాలో ఉన్నా ఇప్పుడు. అవునా? ఓ, లాస్ట్ వీక్ కూడా ఇండియాలో ఉన్నా. ఇక్కడ నుంచి వర్క్ చేస్తున్నా అనమాట. సో అంతా నా స్కెడ్యూల్ అంతా తారుమారు అయిపోయి ఉంది. మార్నింగ్ 4 వరకు వర్క్ చేస్తాం అట్లా. విజయవాడలో ఉన్నారా? విజయవాడలో ఉన్నా ప్రభుజీ. సరే ఆ, సరే. సో 10వ అధ్యాయంలోని మనము భగవంతుని విభూతులు చూసాం, రైట్? విభూతులు చూడాలి, భగవంతుని విభూత ఆ, ఇది ఇది చాతుర్శ్లోకి చూసాం. ఉం? అహం సర్వస్వ ప్రభో మత్త సర్వం ప్రవక్తతే, ఈ శ్లోకాలని చూసాం. సర్వములైన ఆధ్యాత్మిక మరియు భౌతిక జగత్తులకు నేనే కారణభూతులను, సర్వము నా నుండే ఉద్భవించుచున్నది. ఈ విషయం సంపూర్ణముగా నెరిగిన బుధజనులు నా భక్తియుక్త సేవ యందు నెలకొని నన్ను హృదయపూర్వకంగా భజించారు. సో ఇక్కడ మళ్ళీ భగవంతుడు తన ఔన్నత్యం చెప్తున్నప్పుడు ఇంక వేరొక లక్షణము చెప్పలేదు. భక్తులకుంటే భక్తి లక్షణం గురించే మొదలు పెట్టారు. శుద్ధ భక్తుల ఆలోచనలను నా యందే నిమగ్నమై వారి జీవితంలో సంపూర్ణముగా నా సేవ కొరకే అర్పణమై ఇండును. నా గూర్చి ఒకరినొకరు బోధించుకొనుచు మరియు చర్చించుకొనుచు నిరంతరము వారు గొప్ప సంతృప్తిని పొంది మరియు ఆధ్యాత్మిక ఆనందమును అనుభవిస్తారు. మళ్ళీ ఇక్కడ జ్ఞానుల గురించి కూడా మాట్లాడట్లేదు, భక్తుల గురించే మాట్లాడుతున్నారు. జ్ఞానులు ఒకరినొకరు ఈ జ్ఞానంతో ఆనందిస్తారన్న మాట కూడా ఎక్కడ అనలేదు. ప్రేమతో నా యందు సేవ యందు నిరంతర ఆసక్తులై ఇండు వారికి నన్ను చేరగల బుద్ధియోగమును నేను వారి ఎడ ప్రత్యేక అనుగ్రహం చూపుట కొరకు వారి హృదయములందు వసించుచు తేజోమయమైన జ్ఞాన దీపము వచ్చే అజ్ఞానము వలన పుట్టిన తమస్సును నశింపజేయుదును. సో జ్ఞానం ఎంతవరకు కావాలని చెప్తున్నారంటే, భక్తిలో నిలబడడం కోసము, భగవంతునికి సేవ చేయడం కోసం ఆ జ్ఞానం అవసరము అన్న విధముగాను భక్తికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ భగవంతుడు చెప్పుకుంటూ వచ్చారు. సో అర్జునుడు ఏం చెప్పుకొచ్చారు? 10, 12, 13 శ్లోకాలు చూసాము. నీవు దేవాది దేవుడు, పరంధాముడు, పరమ పవిత్రుడు, పరతత్వముడు, శాశ్వతుడు, దివ్యుడు, ఆదిపురుషుడు, అజుడు, విభుడు, నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులందరూ కూడా నిన్ను గూర్చి ఈ సత్యంనే ధృవపరిచున్నారు. ఇప్పుడు స్వయముగా నీవు కూడా అదే విషయం నాకు తెలియజేయుచున్నావు. ఇక్కడ దాకా మనం చూసాం, 13వ శ్లోకం దాకా చూసాం. ఇవాళ 14వ శ్లోకం నుంచి మొదలు పెట్టుకుందాం. 14వ శ్లోకము సుమారుగా దాని కంటిన్యూషన్. బేసికలీ సర్వమేతదృతం మన్యే యాన్మాం వదసి కేశవా నహితే భగవాన్ వ్యక్తిం విరుద్ధేవ నదానవా. ఓ కృష్ణ, నీవు నాకు తెలిపినదంతయు సత్యమని సంపూర్ణముగా నేను అంగీకరిస్తున్నాను. ఓ దేవాది దేవ, దేవతలు గాని దానవులు గాని నీ స్వరూపమును ఎరుగుజాలరు. సో నీ నిజస్థితి నువ్వు చెప్తున్నంత ఇదంతా కూడా సత్యమని నేను అంగీకరిస్తున్నాను. ఈ సత్యము దేవతలకు గాని దానవులకు గాని తెలియని సత్యము, వాళ్ళు కూడా గ్రహించలేని విషయాన్ని నువ్వు నాకు చెప్పావు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడిని అర్థం చేసుకోవడం అంత సులభము కాదు. అర్జునుడు దాన్ని సర్టిఫై చేస్తున్నాడు. నేను నమ్ముతున్నాను, కానీ దానవులు దేవతలు కూడా దీనిని ఇంత సంపూర్ణముగా తెలుసుకోలేరయ్యా. అంటే భగవంతుని అర్థం చేసుకోవడం కోసము మనము ఎంత కష్టపడాలో అన్నది ఇక్కడ గ్రహించుకోవాల్సిన విషయం. ఈ భగవద్గీతని మనం ఎన్నిసార్లు చదివినా సరే ఒక్కొక్కసారి ఒకలాగా అనిపిస్తుంటుంది. అంటే భగవద్గీతలోని క్లారిటీ లేదా అండి? క్లారిటీ లేదా అని కాదు, మనకి ఆ రియలైజేషన్స్ అలాగా రివీల్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ టైం చదువుతున్నప్పుడు ఈ శ్లోకం ఇలాగ అనిపిస్తుంది, ఇంకోసారి చదువుతున్నప్పుడు ఈ శ్లోకానికి 4వ శ్లోకానికి కనెక్షన్ కనబడుతుంది, ఇంకోసారి చదువుతున్నప్పుడు ఈ చాప్టర్ కి కనెక్షన్ కనబడుతూ ఉంటుంది, ఇంకోసారి చదువుతున్నప్పుడు ఈ చాప్టర్ కి ఆ చాప్టర్ కి కనెక్షన్ కనబడుతూ ఉంటుంది. ఇట్లాగా భగవంతుడు తనల్ని మనం అర్థం చేసుకోవాలనే విషయంతో భగవద్గీత చెప్పినా సరే అంత సులభము కాదు అన్నది మనం గ్రహించాల్సిన విషయం. అంటే దానికి ఎంతో సాధన చేస్తే గాని భగవంతుడు మనకి అర్థం కాడు అన్నది మనం గ్రహించగలగాల్సిన విషయం. శ్రద్ధ లేని వారు, దానవ ప్రవృత్తి గలవారు శ్రీకృష్ణ భగవాన్ని అర్థం చేసుకుని జాలరని అర్జునుడు ఇక్కడ చెప్తున్నాడు. దేవతలు అతనిని తెలుసుకొని జాలరని నుంచో, దేవతలే అతన్ని తెలుసుకుని జాలరని నుంచో ఈ ఆధునిక జగత్తుకు చెందిన పండితులని పిలువబడి వారు వచ్చి
ప్రత్యేకించి తెలిపిన అవసరం లేదు. కానీ దేవాది దేవుని కృపచే శ్రీకృష్ణుడే పరతత్వము పరిపూర్ణముగాను అర్జునుడు గ్రహింపగలిగాను. భగవద్గీతకు ప్రామాణికుడైనట్టి అర్జునుడి మార్గమునే ప్రతి ఒక్కరూ అనుసరింపవలను. చాతుర్థాధ్యాయమును వర్ణింపబడినట్లు భగవద్గీతను అర్థం చేసుకున్నట్టుకు కావాల్సిన గురు శిష్య పరంపర విధానము నష్టమైనది. కనుక శ్రీకృష్ణుడు తిరిగి ఆ పరంపరను అర్జునునితో పునఃస్థాపించాను. ఎందుకనగా భగవానుడు అర్జునుని ఆప్తమిత్రుడిగాను మరియు భక్తుడిగాను భావించాను. కనుకనే మా ఈ గీతోపనిషత్తు యొక్క ఉపోద్ఘాతమునందు చెప్పబడినట్లు గురు శిష్య పరంపర విధానముతోనే భగవద్గీతను అవగతము చేసుకునేవాళ్ళు. అట్టి పరంపర విధానం నశించి ఉండేటి చేతనే దానిని పునరుద్ధరించుకొనుటకు అర్జునుడు ఎన్నుకొనబడను. శ్రీకృష్ణుడు పలికిన దాన్నంతటిని అర్జునుడు అంగీకరించినట్లుగానే మనమును అట్లే తప్పక అంగీకరించి అనుసరింపవలను. అప్పుడే మనకు భగవద్గీత సారము అవగతము కాగలదు. పిమ్మట అర్జునుడే దేవాది దేవుడని విషయమును మనము సంపూర్ణముగా అవగాహన చేసుకోగలుగుతాము. సో అర్జునుడు లాస్ట్ క్లాస్ ముందు క్లాస్ లో కూడా చెప్పుకున్నాము, అర్జునుడు షూస్ లో మనం నడవడం ఇంపార్టెంట్ అని. అర్జునుడు దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఇది భగవద్గీత అర్థం అవడము అంత సులభము కాదు అన్న విషయాన్ని మనం ఎక్నాలెడ్జ్ చేయడం వలన వచ్చేది ఏమిటయ్యా అంటే మరింత శ్రద్ధగా భగవద్గీతను చదవగలగడం. అంతేగాని భగవద్గీతని పక్కన పెట్టి అది అంత సులభం కాదు అర్థం అవడానికి అని పక్కన పెట్టేసుకోవడం కోసం కాదు. రైట్? ఎట్ ద ఎండ్ నిజాన్ని చెప్పాలంటే ఇక్కడతో భగవద్గీత అయిపోయింది బేసికల్ గా. ఎందుకంటే ఇక్కడతో మనం నేర్చుకునేసరికి భగవద్గీతలో అర్జునుడు ఎట్లా సరెండర్ అయ్యాడో ఆ విధంగా మనం సరెండర్ అయిపోగలగాలి. సో అదే విషయాన్ని ఇక్కడ మనకి అర్జునుడు మళ్ళీ చెప్తున్నాడు. సో నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూత భావన భూతేశ దేవ జగత్పతే. ఓ పురుషోత్తమ, సర్వకారుణుడా, సర్వేశ్వర, దేవదేవ, జగత్పతి, నీ ఒక్కడవే నీ ఆంతరంగ శక్తి ద్వారా నిజముగా నిన్ను ఎరుగుదువు. నిన్ను అర్థం చేసుకోవడము కేవలము నీకు మాత్రమే సాధ్యము. దేవతల వల్ల కాదు, రాక్షసుల వల్ల కాదు. నేను నువ్వు చెప్పిందంతా అంగీకరిస్తున్నాను, కానీ సంపూర్ణంగా నిన్ను అర్థం చేసుకోవడానికి ఇంకా వేరొక వ్యక్తి వలన కానీ వేరొక శక్తి వలన కానీ సాధ్యము లేదయ్యా. ఎందుకంటే అది నీకు కూడా నువ్వు ఎప్పుడు ఎలాగ అర్థమవుతావు? నీ అంతరంగ శక్తి ద్వారానే నువ్వు అర్థమవుతావు. నీ శక్తి వల్లనే నీ శక్తి ఏమిటో నీకు అర్థమవుతుంది తప్పితే మాలాంటి మానవులకి నువ్వు అర్థము కావడము అంత సులభము కాదు. రైట్? అంటే ఇక్కడ దేవాది దేవుడి తాలూకా ఔన్నత్యము, ఆ వ్యక్తిత్వముని ఒక పొజిషన్ లో పెట్టడము, జీవాత్మ తాలూకా స్థితి ఎంత తక్కువలో ఉన్నది అన్నది మనకి మళ్ళీ చూపించడము. ఈ రెండు కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు. రైట్? ప్రభుపాదుల వారి భాష్యం చూద్దాం. అర్జునుడు మరియు అతని మార్గమును అనుసరించు వారి వలె భక్తియుక్త సేవ ద్వారా దేవాది దేవునితో సంబంధము కలిగిన వారు ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణుని ఎరుగగలరు. నాస్తిక ప్రవృత్తి గల వ్యక్తులు శ్రీకృష్ణ ఎన్నడూ ఎరుగుజాలరు. దేవాది దేవుని నిజతత్వం నుండి దూరంగా కొనిపోవు మానసిక కల్పనలు వాస్తవునికి గొప్ప పాపములు. ఆ విధముగా శ్రీకృష్ణుని ఎరుగుజాలని వాడు భగవద్గీతపై వ్యాఖ్యానము చేయుటకు ప్రయత్నింపరాదు. భగవద్గీత శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశం. అది కృష్ణ సంబంధ విజ్ఞానం ఒకటి చే శ్రీకృష్ణుడి అర్జునుడు అవగతము చేసుకున్నట్లుగా మనము అవగతము చేసుకునవలను. నాస్తికులైన వ్యక్తుల నుండి దానిని గ్రహింపరాదు. మళ్ళీ భాగవతం నందు ఇట్లా చెప్పబడినది. పరతత్వమునది నిరాకార బ్రహ్మము, సర్వాంతర్యామి అయిన పరమాత్మ అంత్యమున దేవాది దేవునిగా 3 దశలలో అనుభూతికి వచ్చును. పరతత్వమును అవగాహన చేసుకుని మానవుడు అంత్యమున దేవాది దేవుని అనుభూతికి చేరును. దేవాది దేవుని స్వరూపమైన సామాన్య మానవుడు గాని, బ్రహ్మానుభూతి గాని లేదా పరమాత్మానుభూతి గాని పొందిన ముక్త పురుషుడు గాని అవగాహన చేసుకొనజాలడు. సో భగవంతుడిని ఎట్లాగా వాళ్ళు వర్ణిస్తున్నారు, భగవంతుని ఎట్లాగా అర్థం చేసుకోవాలో చెప్పుకొస్తున్నారు. భాగవతంలో శ్లోకాన్ని మనకి రిఫరెన్స్ ఇస్తున్నారు. కనుకనే అట్టివారు దేవాది దేవుని శ్రీకృష్ణుచే స్వయముగా ఉపదేశింపబడిన భగవద్గీత శ్లోకముల ద్వారా భగవానుని నిజతత్వము నెరుగుటకు ప్రయత్నింపవలెను. కొన్ని మార్లు నిరాకారవాదులు శ్రీకృష్ణ భగవానుని గాని
అతని ప్రామాణికత్వమును గాని అంగీకరిస్తారు. అయినను ముక్త పురుషులలో పలువురు శ్రీకృష్ణు పురుషోత్తమునిగా ఎరుగుజాలరు. కనుకనే అర్జునుడు ఇక్కడ శ్రీకృష్ణుని పురుషోత్తముడు అని సంబోధిస్తున్నాడు. శ్రీకృష్ణుడే సర్వజీవులకు పరమపిత అని జనులు ఎరుగకపోవచ్చునని అర్జునుడు అతనిని భూత భావన అని సంబోధిస్తున్నాడు. జనులు శ్రీకృష్ణుడు సర్వజీవులకు తండ్రి అని ఎరిగినను అతనే పరమేశ్వరుడని తెలియకపోవచ్చును. కనుకనే అతడిని అర్జునుడు భూతేశ అనగా పరమేశ్వరుడు అని సంబోధిస్తున్నాడు. ఎవరైతేనూ అతని సర్వజీవులను నియంత్రించి పరమేశ్వరుడిని ఎరిగినను దేవతలందరికీ అతడే మూలాధారుడని ఎరగకపోవచ్చు. కనుక అర్జునుడు ఇక్కడ శ్రీకృష్ణుడు దేవతలకు కూడా పూజనీయుడైన దేవదేవుడు అని కీర్తించాను. ఎవరైనను అతడే దేవతలకు పూజనీయుడైన దేవదేవుడని ఎరిగినను అతడే సమస్త జగత్తుకు అధిపతి అని ఎరగకపోవచ్చు. కనుక అతడు జగత్పతి అని తిరిగి సంబోధించిన. ఈ విధముగా ఈ శ్లోకమునందు అర్జునుడు అనుభవం ఉంచే శ్రీకృష్ణుడికి సంబంధించిన నిజతత్వం నిర్ధారితమైనందున శ్రీకృష్ణ అవగాహన చేసుకున్నట్టు కొరకు మనము అర్జునుని అడుగుజాడల్ని అనుసరించవలెను. సో భగవంతుని అర్థం చేసుకోవాలంటే కేవలము అతని అడుగుజాడలతోనే మనము అర్థము చేసుకోగలము. ఇది మనము గ్రహించాల్సిన విషయము. రైట్? సో అగైన్ దీస్ ఆర్ కంటిన్యూషన్ ఆఫ్ ద 12th 13th శ్లోక. బేసికలీ భగవంతుడి నువ్వే పరమ పురుషుడివి, పరంధాముడివి అని చెప్పిన తర్వాత దాని కంటిన్యూషన్. ఇంకా నెక్స్ట్ వెళ్దామమ్మా. 16వ శ్లోకం ఎవరు చదువుతారా? చదువుతానమ్మా. ముక్త పురుషుల్లో కూడా వాళ్ళు కూడా తెలుసుకోలేరు అన్నమాట. తెలుసుకోలేరు. మరి తెలుసుకునే విధానం ఏమిటో ఇప్పుడు ఈ శ్లోకాల్లో చూద్దాం. హరే కృష్ణ. 16వ శ్లోకం. వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మ విభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాం స్వం వ్యాప్య తిష్టసి. అనువాదము. నీవు ఏ దివ్య విభూతుల ద్వారా ఈ లోకములన్నింటి యందును వ్యాపించి ఉందువో వాటన్నింటినీ దయతో నాకు వివరముగా తెలియజేయుము. హరే కృష్ణ. సో మనకి తెలిసింది ఏమిటి? ఈ భౌతిక ప్రపంచం. సో భగవంతుడు ఈ రెండు ప్రపంచాలకి ఆయనే కారణభూతుడు అని అర్జునుడు గ్రహించగలిగాడు. భగవంతుడు తనే స్వయంగా చెప్పుకొచ్చాడు. సో అర్జునుడు ఇక్కడ ఏమడుగుతున్నాడు? నీ దివ్య విభూతుల ద్వారా ఈ లోకముల అన్నిటి యందు వ్యాపించి ఉందో వాటన్నిటిని దయతో నాకు వివరముగా తెలియజేయము. సో అంటే నీ విభూతుల ద్వారా మాకు తెలిసిన పాయింట్ నుంచి నీ నీ ఉనికిని మాకు తెలియజేయవయ్యా. సో మాకు తెలిసింది ఇది. మాకు తెలిసింది భౌతిక ప్రపంచం. ఈ భౌతిక ప్రపంచంలోని నీ తాలూకా గొప్పతనం ఎట్లా వ్యాపించున్నదో మాకు తెలియజేయవయ్యా. అంటే మనకి తెలియని విషయాన్ని తెలిసిన విషయం దగ్గర నుంచి మొదలు పెడతాం. ఎప్పుడైనా సరే ఒక తెలియని విషయాన్ని పలానా వాళ్ళకి ఏదో అడుగుతారు, ఒక అడ్రస్ అడిగారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇల్లు ఎక్కడ అంటే మా ఇల్లు పలానా గుడి పక్కన. ఆ గుడి ఎక్కడ ఉందండి అంటే ఆ గుడి ఈ రోడ్లోంచి ఆ రోడ్డు కూడా నాకు తెలియదండి. అయితే మీరు ఎక్కడ ఉంటారు, మీకేం తెలుసు? అక్కడ నుంచి మనము మొదలు పెడతాం. అవునాక ఓకే మీరు ఇక్కడ ఉంటారా, ఇక్కడ నుంచి మీ ఇంటి నుంచి లెఫ్ట్కి వెళ్ళి రైట్కి వెళ్తే 2 కిలోమీటర్లు వెళ్తే ఆ రోడ్డు వస్తుందండి, అప్పుడు గుడి కనబడుతుంది. అంటే మనకు తెలియని విషయం ఎప్పుడు కూడా ఒక తెలిసిన విషయం దగ్గర నుంచి మొదలు పెడితే గానీ తెలియని విషయం ఎక్కడున్నది అనేది మనకు అర్థం కాదు. సో ఈ భగవంతుని తాలూకు గొప్పతనం తెలియాలి అంటే మనకి తెలిసిన విషయం ఏమిటయ్యా అంటే భూప్రపంచం, ఆ భౌతిక ప్రపంచం. ఈ భౌతిక ప్రపంచంలో నీ శక్తి, నీ విభూతులు ఎట్లా ఉన్నాయో మాకు వివరించవయ్యా. అంటే భగవంతుడిని మనము ముందు 2-3 శ్లోకాల్లో చెప్పుకొచ్చారు. దేవతలకు కూడా నువ్వు అర్థం కావు, దానవులకు కూడా నువ్వు అర్థం కావు, గొప్ప చదువుకున్న వాళ్ళకు కూడా నువ్వు అర్థం కావు. ఎందుకు మరి నిన్ను అర్థం చేసుకోవాలంటే మాకు అర్థమయ్యే పరిస్థితి నుంచి నువ్వు మాకు ఎక్స్ప్లెయిన్ మేము అర్థం చేసుకోవాలి అంటే మాకు తెలిసిన ప్రపంచంలో నీ తాలూకు గొప్పతనాన్ని మాకు వర్ణించవయ్యా. ఎట్లాగా నువ్వు మా ప్రపంచంలో ఉన్నావు, నువ్వు లేకుండా ఇది లేదు అని మాకు అర్థమైంది, నువ్వు లేకుండా ఇది లేదు అని మాకు అర్థమైంది. కానీ
మాకు తెలిసిన ప్రపంచంలోని నీ తాలూకా స్థితిగతుల్ని మాకు చెప్పవయ్యా అని మన కోసం అడుగుతున్నాడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని ఈ ప్రశ్న. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాన్ గూర్చిన తన అవగాహన నుంచి అర్జునుడు అప్పటికే సంతృప్తి చెందినట్లుగా ఈ శ్లోకం కనిపించింది. శ్రీకృష్ణ కృపచే అర్జునుడు ఆత్మానుభూతిని, బుద్ధి, జ్ఞానము మరియు వాని ద్వారా తెలుసుకొనదగిన సమస్త విషయములు ఎరగగలిగి శ్రీకృష్ణుని దేవాది దేవునిగా అవగాహన చేసుకున్నాడు. అతనికి నిజముగా ఎట్టి సందేహం లేకుండాను ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుని సర్వవ్యాపక లక్షణములు వివరింపమని అడుగుతున్నాడు. ఎందుకనగా సామాన్య జనులు, ముఖ్యంగా నిరాకారవాదులు దేవాది దేవుని సర్వవ్యాపక లక్షణములకి అధిక ప్రాధాన్యం ఇచ్చుచున్నారు. కనుకనే తన వివిధ శక్తుల ద్వారా శ్రీకృష్ణుడు ఏ విధముగా సర్వవ్యాపి అయి ఉండునో అర్జునుడు ఇక్కడ ప్రశ్నించుచున్నాడు. అర్జునుడు సామాన్య జనుల పక్షమున ఈ ప్రశ్న అడిగినట్లుగా ప్రతి ఒక్కరూ గుర్తింపవలెను. ఇది మన కోసం అర్జునుడు అడిగిన ప్రశ్నగాను మనం అందరూ కూడా దీన్ని గ్రహించాలి అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే మనకు తెలిసిన ప్రపంచం నుంచి శ్రీకృష్ణ భగవానుని తన 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 శక్తులని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, 17వ శ్లోకం ఎవరు చదువుతారు? చదువు నా గురించి చదవండి, విక్రమ్ ప్రభు చదవండి. హరే కృష్ణ గురించి. కథం విద్యామహం యోగిస్త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగన్మయో. అనువాదము. ఓ కృష్ణ, ఓ యోగీశ్వర, నిన్ను సర్వదా నేనిట్లు చింతించగలను మరియు నిన్నిట్లు ఎరుగగలను. ఓ దేవదేవ, ఏ ఏ రూపములందు నిన్ను స్మరింపవలెను. హరే హరే. థ్యాంక్ యూ. సో ఓ కృష్ణ, ఓ యోగీశ్వర, ఇక్కడ మళ్ళీ కృష్ణుడిని యోగి అని పిలుస్తున్నాడు. బేసికల్ గా మనము యోగత్వం పొందాలి, భగవంతునితో బంధం. కానీ ఇక్కడ కృష్ణుని కూడా అదే పేరుతో పిలవడం వల్ల, ఎందుకంటే ఆయన కూడా మనతో అటువంటి సంబంధం కోసం ఎదురు చూస్తుంటాడు. కథం విద్యామహం యోగిన్, ఓ కృష్ణ, ఓ యోగీశ్వర, నిన్ను సర్వదా నేను ఎట్లు చింతించగలను మరియు నిన్ను ఎట్లు ఎరగగలను. సో యో దేవాది దేవ, ఏ రూపములను నిన్ను స్మరింపవలెను. సో ఇక్కడ మనకి అర్జునుడు చెప్తున్న మాట ఏంటి? మనము సర్వదా భగవంతుడిని ఎట్లా చింతించాలి, భగవంతుని ఎప్పుడూ కూడా భగవంతుని చింతనలో ఉండాలి అన్న విషయం మనం గ్రహించాల్సింది. అది ఎట్లా అని అర్జునుడు అడుగుతున్నాడు, అది వేరే విషయము. కానీ దానికంటే ముందు బేసిక్ రూల్ ఏంటంటే, అయ్యా నేను నిన్ను సర్వదా చింతిస్తాను, ఎప్పుడు కూడా నీ ఆలోచనలోనే ఉంటాను. అది ఎట్లా చెయ్యాలి, మరి నిన్ను ఎట్లా తెలుసుకోవాలి, ఏయో రూపములందు నిన్ను స్మరింపవలెను, నిన్ను ఎట్లా తెలుసుకోవాలి, ఏ రూపాలతో నిన్ను స్మరించాలి అనేది నేను ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నానయ్యా అంటే, సర్వదా ఎప్పుడూ కూడా నీ ఆలోచనలే నేను నిలబడడం కోసము. అట్లా నిలబడాలంటే నిన్ను నేను ఎట్లా గ్రహించాలి, నిన్ను నేను ఎట్లా స్మరిస్తే ఎప్పుడూ కూడా నీ ఆలోచనలోనే ఉండగలుగుతాను. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటయ్యా అంటే, మనము ఆయన ఆలోచనలోనే ఉండడము చాలా అవసరము. అప్పుడు మాత్రమే మనము ఇందులోంచి బయటపడగలుగుతాము. దీంట్లోంచి పడగలుగుతాము, జన్మ మృత్యు చక్రంలోంచి బయటపడగలుగుతాము. నిన్ను సర్వదా నేను ఎట్లు చింతించగలను మరియు నిన్నెట్లు ఎరగగలను. ఓ దేవాది దేవ, ఏ రూపములను నిన్ను స్మరింపవలను. ఎందుకు అడుగుతున్నాడు భగవంతుని అలాగా? నిన్ను ఏ రూపాల్లో చూడాలి, ఎందుకు చూడాలి అంటే, ఎల్లప్పుడూ నిన్ను గుర్తుంచుకోవాలంటే నిన్ను ఏ రూపాల్లో చూడాలి, ఎల్లప్పుడూ నిన్ను గుర్తుంచుకోవాలంటే నేను నిన్ను ఎలా తెలుసుకోవాలి. సో మనకి ఇక్కడి నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం భగవంతుడిని గురించి తెలుసుకోవడము తాత్వికంగా తెలుసుకోవడం వల్ల ఉపయోగం లేదు. భగవంతుడి తాలూకు గొప్పది, భగవంతుడి తాలూ అది చేయగలడు, ఇది చేయగలడు, ఇదంతా కూడా తెలుసుకోవడం వలన గొప్ప ఏమీ లేదు, దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. భగవంతుడి మీద ప్రేమ, భక్తి ఎల్లప్పుడూ నిలబడే విధముగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి. మనం భగవంతుని తెలుసుకోవడానికి వలన వచ్చే ప్రయోజనం ఏమైనా ఉంది అంటే, భగవంతుడి మీద భక్తియుక్త సేవ చేయగలగడానికి
మనము ఆయనని ఏ విధముగా తెలుసుకోగలిగితే మనం ఆయన మీద నిరంతరము భక్తియుక్త సేవలో నిలబడగలమో ఆ విధముగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. జ్ఞానం అవసరం లేదా అండి? కర్మ అవసరం లేదు, ఇవన్నీ అవసరమే. ఎంతవరకు? మనల్ని భక్తిలో పెట్టడం వరకును. ఇవన్నీ జ్ఞానయోగం, కర్మయోగం, ధ్యానయోగము, మరి ఏ యోగం అయినా సరే భక్తి యోగంలో మనం భగవంతునితో బంధం ఏర్పరచుకోవడం కోసం ఉపయోగపడగలగాలి. లేని పక్షంలో అవన్నీ కూడా అంత ఇంపార్టెంట్ అయిన విషయములు కావు. రైట్? దీన్ని శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం చూద్దాం. గడిచిన అధ్యాయం నందు చెప్పబడినట్లు దేవాది దేవుడు తన యోగమాయ శక్తి చే కప్పబడి ఉన్నాడు. కేవలము శరణాగతులైన మహాత్ములు మరియు భక్తులు మాత్రమే అతన్ని దర్శింపగలరు. ఇప్పుడు అర్జునుడు తన మిత్రుడైన శ్రీకృష్ణుడు దేవాది దేవుడిని విశ్వసించినను సామాన్య మానవుడు కూడా ఏ విధముచే భగవానుని సర్వ వ్యాపక భావమున నెరగగలడో అట్టి సర్వసాధారణ పద్ధతిని అతను తెలియగోర్చున్నాడు. శ్రీకృష్ణుడు యోగమాయ శక్తి చే కప్పబడి ఉండిటిచే సామాన్య మానవులే కాకుండా దానవుల నాస్తికుల వంటి వారి కూడా అతను ఎరుగుజాలరు. ఉత్తమ భక్తుడు తాను ఎరుగుటియే కాక మానవులందరూ భగవంతుని ఎరుగువలెనని వాంఛించును. కనుకనే భక్తుడును మరియు గొప్ప వైష్ణవుడైన అర్జునుడు కరుణాపూర్ణుడై తన ప్రశ్నించే భగవానుని సర్వ వ్యాపక తత్వమును సామాన్యుడు కూడా ఎరుగునట్లు అవకాశమును కల్పిస్తున్నాడు. శ్రీకృష్ణుడు ప్రత్యేకముగా యోగిన్నను సంబోధించింది. ఎందుకనగా శ్రీకృష్ణుడు యోగమాయ శక్తికి ప్రభు. అట్టి యోగమాయ కారణముగానే భగవానుడు సామాన్యునికి గోచరించుట లేక గోచరింపకుండుట జరుగుచున్నది. శ్రీకృష్ణుని పట్ల ప్రేమలేని సామాన్య మానవుడు నిరంతరము అతనిని గూర్చి స్మరింపజాలడు. కనుక అతడు భౌతిక భావనలో స్మరింపవలసి వచ్చింది. అర్జునుడు ఈ జగత్తుకు సంబంధించిన భౌతిక ప్రకృతి కలిగిన వ్యక్తుల ఆలోచన విధానమును పరిగణకు తీసుకునిచున్నాడు. ఇక్కడ కేషు చ భావేషు అను పదము భౌతిక ప్రకృతికి సంబంధించినవి. భావం అనగా భౌతిక విషయంలో సూచించింది. భౌతికవాదులు శ్రీకృష్ణుని ఆధ్యాత్మికంగా ఎరుగుజాలరు కనుక వారి భౌతిక వస్తువులపై మనసును కేంద్రీకరించి భౌతిక రూపముల ద్వారా ఏ విధముగా శ్రీకృష్ణుడు వ్యక్తమగుచున్నాడో చూచుటకు ప్రయత్నింపవలనని ఉద్దేశింపబడినది. అంటే భౌతిక వస్తువులతోని భగవంతుడిని కనెక్షన్ ఏర్పరచుకోవాలి. అంటే ఏమిటి? భౌతిక వస్తువులతో భగవంతుని కనెక్షన్ ఏర్పరచుకోవడం అంటే భౌతిక వస్తువులతో భగవంతుని కనెక్షన్ ఏర్పరచుకోవడం అంటే ఏంటమ్మా? ఎలాగవుతుంది అది? ప్రకృతిని చూసినప్పుడు ప్రకృతి వెనకున్నటువంటి ఆయన శక్తిని గ్రహించగలగాల. ప్రకృతిని చూసిన చెప్తున్నారా? క్వశ్చన్ అడుగుతున్నారా? క్వశ్చన్ అడగట్లేదు, నేను చెప్తున్నా. ఓకే. ఇంకా when we do service, we have to, when we are cooking, we have to think that we are cooking for Krishna. Yeah. When will this happen? How will this happen, and when will this happen? When we think that whatever we are doing is for pleasing Krishna only. Okay. Inka? When we realize the relation between that object and Krishna, that happens. చూసే ఆ వస్తువుకి కృష్ణుడికి ఉన్న సంబంధాన్ని మనము కంప్లీట్ గా గ్రహించగలిగిన నాడు మాత్రమే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ చైల్డ్ హ్యాస్ ఎ స్మాల్ టాయ్. మీరు పాపో బాబో చిన్న పిల్లడికి, మీ పిల్లలకి ఒక చిన్న బొమ్మ కొనిచ్చారు. ఆ బొమ్మతో వాళ్ళు ఆడుకున్న తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ బొమ్మ కూడా వెళ్ళిపోయింది. కానీ మీరు ఎవరింటికో వెళ్ళినప్పుడు ఆ బొమ్మను చూస్తే మీకు ఫస్ట్ గుర్తుకొచ్చేది మీ పిల్లాడు. ఎందుకని? ఆ బొమ్మతోనే ఆ పిల్లాడితో కనెక్షన్ ఉంది కాబట్టి. మీరు ఆ బొమ్మను చూడగానే ముందు మా పిల్లాడు ఈ బొమ్మతో ఇలాగ ఆడుకునేవాడు కదా, వాడి చిన్నప్పుడు ఇదే బొమ్మ ఉండేది, ఇలాంటి బొమ్మే ఉండేది. మీ పిల్లలకి సంబంధించిన ఒక సూట్ కేసో, ఏదో ఒక రంగు సూట్ కేసో, లేకపోతే ఒక రంగు డ్రెస్సో ఎప్పుడో ఎక్కడో మార్కెట్లో కనబడినా సరే ఫస్ట్ మీకు గుర్తుకొచ్చేది ఎవరు? మీ పిల్లాడు. ఎందుకని? ఆ వస్తువుకి వాళ్ళకి ఉన్న సంబంధాన్ని మీరు గ్రహించగలిగారు కాబట్టి. మీరు వంట చేస్తున్నప్పుడు భగవంతుడు గుర్తుకు రావాలి, ప్రకృతి చూస్తున్నప్పుడు భగవంతుడు గుర్తుకు రావాలి అనేది ఎప్పుడు జరుగుద్దయ్యా అంటే ప్రకృతికి భగవంతుడికి ఉన్న సంబంధం మనకు అర్థమైనప్పుడు.
ప్రకృతికి భగవంతుడికి మనం చేసే వంటకి ఉన్న సంబంధం అర్థమైనప్పుడు, లేకపోతే మనల్ని మనం చొచ్చించుకుని ఆ ప్రయత్నం చేస్తున్న వాళ్ళం అవుతాం. సంపూర్ణముగా చుట్టూరు ఉన్న వస్తువులకి భగవంతుడికి బంధాన్ని ఎప్పుడైతే గ్రహించగలుగుతామో అప్పుడు మాత్రమే మనము చూసిన ప్రతి వస్తువులోని కూడా భగవంతునితో మనం మన భగవంతుని గుర్తుకు తెచ్చుకోగలం. అప్పుడు మాత్రమే ఎప్పుడు నిరంతరము భగవత్ స్ఫూర్తితోని భగవంతుని ధ్యాసతోని ఉండగలుగుతాం. అర్థమవుతుంది కదమ్మా? ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఒక 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 వ్యక్తి, అక్కడ లేకపోయిన వ్యక్తి పేరు చెప్పగానే మనము ఆ వ్యక్తిత్వాన్ని గుర్తు తెచ్చుకుంటాం, రైట్? సో టుడే యూ మస్ట్ హ్యావ్ నెవర్ మెట్ నరేంద్ర మోడీ, యూ మైట్ హ్యావ్ నెవర్ మెట్ ట్రంప్, బట్ ద మూమెంట్ ఐ సే నరేంద్ర మోడీ, మీకు ఆల్రెడీ ఒక ఇమేజ్ వచ్చేసింది. ద మూమెంట్ ఐ సే ట్రంప్, ఒక అవగాహన వస్తుంది. ఎందుకని? ఆ పదానికి ఆ వ్యక్తికి ఉన్న సంబంధాన్ని మనం సంపూర్ణంగా గ్రహించి ఉన్నాము కాబట్టి. అలాగే అంటే ఒక వస్తువును చూడగానే ఇంకొక వస్తువు గుర్తుకొస్తుంది అంటే ఆ రెండిటి మధ్య ఉన్న సంబంధం మనకు పూర్తిగా అర్థమై ఉండాలి. అర్జునుడు ఇక్కడ కృష్ణుడిని అదే మాట అడుగుతున్నాడు. ఇదంతా నీ శక్తి, కానీ మేము నీ శక్తిలోంచి వచ్చే వస్తువులను చూస్తున్నప్పుడు నిన్ను గ్రహించగలగాలంటే ఏమి చెయ్యాలి, ఏమిటి దానికి మార్గం ఏమిటి? అర్థమవుతుంది కదమ్మా? సో మనం ఎప్పుడు చెప్తూ ఉంటాము, అనుకుంటూ ఉంటాం, డిస్కస్ చేస్తూ ఉంటాం, ఏ పని చేసినా అందులో కృష్ణ భగవానుడిని చూడగలగాలి, ఆయన తాలూకు ప్రెజెన్స్ ని చూడగలగాలి. ఎప్పుడు చూడగలుగుతామయ్యా అంటే ఆ వస్తువుకి ఆయనకి ఉన్న సంబంధాన్ని మనము సంపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అది చూడగలము. విభూతి అధ్యాయం ఏమిటయ్యా అంటే భగవంతుని విభూతులు ఎందుకయ్యా నేర్చుకోవాలి అంటే ఆ వస్తువుకి భగవంతునికి ఉన్న సంబంధం చూసినప్పుడు, ఆ వస్తువుని చూసినా, ఆ వస్తువు నుంచి వచ్చిన మరో వస్తువుని చూసినా సరే మనకి భగవంతుడు గుర్తుకు రావాలి. అందుకోసము మనము ఈ భౌతిక వస్తువుల్లోని భగవంతుని తాలూకు శక్తి ఎలా ఉంది వీటిలోని అనేది మనం అర్థం చేసుకోవడానికి ఈ విభూతి చాప్టర్ మనం ప్రయత్నించాలి, రైట్? సరే, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. 18వ శ్లోకం. సరే, ఎవరు చదువుతారు? విజయమాతాజీ చదవను. హరే కృష్ణ. చదువుతాం. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. అనువాదం. ఓ జనార్దన, నీ యోగ విభూతిని దయతో తిరిగి సమగ్రముగా వివరింపము. ఎంత అధికముగా శ్రవణము చేసినచో అంత అధికముగా నీ వచనామృతమును ఆస్వాదింపబడినందున నిన్ను గూర్చి ఎంత శ్రవణం చేసినను తృప్తి కలుగుటలేదు. హరే కృష్ణ. సో భగవంతుని గురించి ఎంత శ్రవణము చేసినా సరే తృప్తి కలుగటలేదు. నీ యోగ విభూతిని దయతో సమగ్రముగా వివరింపము. ఎంత అధికముగా చేసినచో అంత అధికముగా నీ వచనామృతం ఆస్వాదింపగోరినందున, అంటే నిన్ను గూర్చి ఎంత శ్రవణము చేసినా సరే తృప్తి కలుగటలేదు. మనం ఎంత భగవంతుడి గురించి ఎంత విన్నా సరే తృప్తి కలగని స్థితి ఎందుకు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? ఆయన మీద మనకి ఆ ప్రేమ అభిమానం ఉన్నప్పుడు మాత్రమే. మీకు నచ్చిన సినిమా యాక్టర్, క్రికెటర్ గురించి ఎవరైనా చెప్తున్నారనుకోండి, ఎంత అటెన్షన్ గా వింటూ ఉంటాము. మీ అభిమాని నటుడి గురించి ఎవరైనా చెప్తున్నారనుకోండి, ఎంత చెప్పినా మనకి, ఎంత విన్నా తనివి తీర. ఎందుకంటే మనకి ఆ వ్యక్తి పైన ఉన్న అభిమానం అటువంటిది. సో భగవంతుని గురించి కూడా మనం అటువంటి అభిమానాన్ని మనం అలవర్చుకోవాలి. ఇప్పుడు అర్జునుడు ఆ స్థితిలో ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్నాడు? నీకు నేను గొప్ప అభిమానిని అయిపోయానయ్యా, నిన్ను మించిన శక్తి లేదు అని నేను గ్రహించగలిగాను. అంటే హీస్ ఆల్ షోయింగ్ హిస్ లవ్. తనకి ఎంత అభిమానం ఉందో భగవంతుడి మీద చూపెడుతున్నాడు. నువ్వు ఎంత చెప్పినా, ఎంత విన్నా సరే నీ గురించి ఇంకా నాకు తృప్తి కలుగటలేదయ్యా. నీ యోగ విభూతిని దయతో సమగ్రముగా వివరింపము. నీ మాయ వలన మేము అది గ్రహించలేకపోతున్నాము. నీ యోగ మాయ వలన మేము గ్రహించలేకపోతున్నాము. అందువలన ఎంతో వింటున్నా సరే ఇంకా వినాలనిపిస్తుంది. అది కేవలము నీ వలనే మేము దాన్ని తెలుసుకోగలుగుతాము అని చెప్పుకొస్తున్నాడు. చూద్దాం. నైమిషారణ్యమున సౌనిక ప్రముఖులైన ఋషులు కూడా సూత గోస్వామితో ఈ విధముగా పలికి ఉండిరి.
ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణ దివ్య లీలను నిర్విరముగా ఎంత శ్రవణము చేసినను ఎవ్వరైనను తృప్తి పొందలేరు. శ్రీకృష్ణునితో దివ్య సంబంధము కలిగిన వ్యక్తులు అతని లీలావర్ణమును పదే పదే ఆస్వాదింపగోరుచుందరు. శ్రీమద్ భాగవతమునందు 1వ స్కందం 1వ అధ్యాయంలో 19వ శ్లోకంలో ఈ విధముగా అర్జునుడు శ్రీకృష్ణ గూర్చి, ముఖ్యముగా అతడు ఎట్లు సర్వవ్యాపి ఉన్నాడైన విషయమును గూర్చి ఎరుగుటకు ఆసక్తి చూపుచున్నాడు. సో నైమిషారణ్యములోని సౌనకముని సూత గోస్వామి సూత గోస్వామి చెప్తున్నాడు. సౌనకాది ఋషులకు ఎప్పుడు చెప్తూ ఉంటాడు. సూత గోస్వామి చెప్తున్నప్పుడు కూడా సౌనకాది ఋషులు ఇదే మాట చెప్పుకొచ్చారు. ఏం చెప్పుకొచ్చారు? ఎంత భగవంతుడి గురించి వింటున్నా సరే మాకు తృప్తి పొందలేకపోతున్నాము అని అదే మనస్థితిలోని మళ్ళీ ఇక్కడ అర్జునుడు ఉన్నాడు అని చెప్పి ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాదులు చెప్తున్నారు. శ్రీకృష్ణుడికి సంబంధించిన ఏ వర్ణమైనను లేదా విషయమైనను వాస్తవమునకు అమృతముతో సమానము. అట్టి అమృతమును ఎవరైనాను అనుభవపూర్వకంగా ఆస్వాదింపవచ్చును. ఆధునిక కథలు, నవలలు, చరిత్రల వంటి గ్రామ్య కథలు శ్రీకృష్ణుని దివ్య లీలకు భిన్నములైనవి. గ్రామ్య కథలు అంటే గాసిప్, బేసికల్ గా మోడర్న్ వర్డ్ ఆఫ్ గ్రామ్య కథ అంటే గాసిప్, అందులో ఏమీ లేని విషయం బేసికలీ. అయితే అంటే భగవంతుని గురించి తెలుసుకోవడాన్ని అమృతం అని ఎందుకన్నారయ్యా అంటే, అది అమృతం అంటే మరణము లేనిది. అమృతం తీసుకుంటే మరణం ఉండదు. ఎప్పుడైతే భగవంతుని కథలు వింటూ ఉంటామో జన్మ మృత్యువు రెండూ ఉండవు. జన్మ ఉంటే మరణం వస్తుంది. సో అది ఎందుకు అమృతమైందంటే రెండూ ఉండవు కాబట్టి, జన్మ మృత్యువు ఉండవు కాబట్టి. అంటే అటువంటిది వినడం కోసమే టైంను ఉపయోగించుకోండి. ఇంక వేరొకటి దానికోసం టైంను ఉపయోగించుకోకూడదు. ఎందుకంటే మిగతావన్నీ ఆధునిక కథలు, నవలలు, చరిత్రల వంటి గ్రామ్య కథలు శ్రీకృష్ణ దివ్య లీలలకు భిన్నములైనవి. మిగతావన్నీ చదువుతుండడం వల్ల, గాసిప్ వల్ల ఏం జరుగుద్దయ్యా అంటే వాటి మీద ఆసక్తి పెరుగుద్ది. వాటి మీద ఆసక్తి పెరుగుతున్న కొద్దీ భగవంతుని మీద ఆసక్తి తగ్గుతూ ఉంటుంది. భగవంతుని మీద ఆసక్తి తగ్గుతున్న కొద్దీ మనము అమృతాన్ని స్వీకరించే గొప్ప అవకాశాన్ని జారవిడుచుకున్న వాళ్ళం అవుతాము. కానీ శ్రీకృష్ణు గురించి వినినప్పుడు అట్టి విసుగు ఎన్నటికి మధ్యలోకి శ్రీకృష్ణ దివ్యలీల ఎందుకనగా భౌతికమైన కథలను వినినప్పుడు ఎవరికైనా కొంతకాలంలో విసుగు పుట్టవచ్చును. కానీ శ్రీకృష్ణు గురించి వినినప్పుడు అట్టి విసుగు ఎన్నటికి పుట్టదు. కనుకనే విశ్వ చరిత్ర అంతయు దేవాది దేవుని వివిధ అవతారముల లీలలతో నిండి ఉన్నది. భగవంతుని అట్టి వివిధ అవతారముల యందు లీలలను వర్ణించు చరిత్రలే పురాణములు కనుక వాటిని ఎన్ని మార్లు పఠించినను వాని ఎందు విషయములను నిత్య నూతనములుగా ఉండను. ఎప్పుడైతే మనం భగవంతుని గురించి సంపూర్ణంగా ఒక ప్రేమాభిమానంతో ఆయన గురించి తెలుసుకోవడం మొదలు పెడుతూ ఉంటామో, ఆయన గురించి ఎంత తెలుసుకున్నా సరే తనివి తీరదు. ఆయన గురించి ఎందుకంటే అది ఆధ్యాత్మిక ప్రపంచానికి సంబంధించిన విషయం కనుక అది ఒక రకమైన ఆనందాన్ని ఎప్పుడు మీకు ఇస్తూ ఉంటుంది అన్నది మనకి శ్రీల ప్రభుపాదుల వారు చెప్పుకొస్తున్నారు. అందుకోసమే ఆయన విశ్వ చరిత్ర అంటే భాగవతం. బేసికల్ గా దిస్ ఇస్ హిస్టరీ ఆఫ్ ద బ్రహ్మాండం అంటారు దానిని, భాగవతాన్ని. ఆ విశ్వ చరిత్రలోంచి కొన్ని టాపిక్స్ తీసుకొచ్చి మనకు భాగవత రూపంలో ఇవ్వబడినది. దాని నిండా కూడా భగవంతుని తాలూకు వివిధ అవతారాలు, వాటి లీలల గురించి ఉన్నాయి. అది చదువుతున్నప్పుడు వచ్చిన ఆనందము ఇంకా ఏ భౌతిక విషయానికి సంబంధించిన దానిని చదువుతున్నా సరే, లైక్ విలియం షేక్స్పియర్ బుక్ 100 సార్లు చదివితే 10 సార్లు చదివితే ఎన్నిసార్లు చదివినా మనకి ఆనందం వస్తుందా అంటే రాదు. 1 సారి 2 సార్లు 3 సార్లు చదవగలుగుతాం. ఆ తర్వాత మనకు బోరు కొడుతుంది. ఏ నవలైనా సరే అంతే, ఎన్నిసార్లు చదివినా మనకి భాగవతం చదివి భగవంతుని గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వచ్చిన ఆనందంతోని మనము పోల్చలేము అనే విషయాన్ని శ్రీల ప్రభుపాదులు చెప్పుకొస్తున్నారు. అది ఆ తేడా ఎందుకు వస్తుందయ్యా అంటే ఇది భౌతిక పరమైన విషయము, అది ఆధ్యాత్మిక పరమైన విషయము కాబట్టి. రైట్, ఇది మేము అనుభవిస్తున్నాం కదమ్మా. చదువుతున్నప్పుడు ఎవరో ఆపము. భాగవతం అనగా దేవాదేవుడు కానీ, ఇప్పుడు చైతన్య చరితామృతం కానీ చదువుతుంటే అట్లాగే వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంటది అంటాం కదా ప్రతి ఒక్కళ్ళం కూడా. అదే ఆ ఆనందాన్ని అనుభవిస్తూ చదువుతున్నాం అన్నమాట, మనకు తెలియకుండానే. అది ఆపట్లేదు కదా ఎవరికి వాళ్ళే. చాలా బాగుంది ప్రభు, చాలా బాగుంది ప్రభు అనడమే తప్పితే చాలా బాగుంటుంది. అదే అనుభవిస్తున్నా, అది తెలుసుకుంటున్నాం ఒక విధంగా.
సో బేసికల్గా సో భౌతిక విభూతులు ఎందుకు తెలుసుకోవాలయ్యా అంటే ఆ స్థితికి ఎదగడం కోసం బేసికల్ గా. సరే, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామా? 19వ శ్లోకం హరే కృష్ణ ప్రభుజీ చదువుతా ప్రభుజీ. చదవనమంట మాతాజీ. శ్రీ భగవానువాచ హంతతే కథయిష్యామి దివ్యా హ్యాత్మ విభూతయః ప్రాధాన్యత కురు శ్రేష్ఠ నాస్యంతో విస్తరస్య మే. శ్రీ భగవానుడు పలికాడు, సరే, నా శోభాయానమైన రూపాలలో కేవలం ప్రధానమైన వాటినే నేను నీకు చెబుతాను. ఎందుకంటే ఓ అర్జున, నా విభూతి విస్తారము హద్దులేనిది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో అర్జునుడు ఇప్పుడు దాకా ప్రశ్నలు అడిగాడు విభూతుల గురించి చెప్పమని. భౌతిక ప్రపంచంలో ఆయన తాలూకు స్థితిగతుల్ని మనం ఎట్లా గ్రహించాలన్న విషయాన్ని అడిగితే భగవంతుడు చెప్పుకొస్తున్నారు దాని సమాధానం. 19 నుంచి 26వ శ్లోకం దాకా భగవంతుని తాలూకు విభూతులు చెప్పుకొస్తారు. మనం ఎవరినైనా వెళ్ళి మీ గురించి చెప్పండి అన్నారు అనుకోండి, మనం వాళ్ళు నా గురించి చాలా ఉందండి చెప్పడానికి, మీకు ఇప్పుడు నాకు టైం చాలదు, అయినా సరే కొంచెం చెప్తాను, మిగతా తర్వాత చెప్తాను అన్నాడు అనుకోండి, మనం ఏమనుకుంటాం, చాలా యారగెంట్, ఆయనకి ఎంత పొగరు కాకపోతే ఇలా మాట్లాడారు. మనం ఏదో ఆయన గురించి అడిగితే ఆయన ఒక స్టేజ్ మీదకి ఎక్కించి ఆయన గురించి మీ గురించి మీరు 4 విషయాలు చెప్పండి అంటే, నా గురించి నేను చెప్పుకోవాలంటే ఈ రోజు చాలదండి, కానీ అయినా సరే ట్రై చేస్తాను అన్నాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది? భగవంతుడు అదే మాట చెప్తున్నాడు ఇక్కడ అర్జునుడు. నా వైభవపేతమైన సృష్టి విస్తారముల గురించి తెలియజేస్తుంది. కానీ అర్జున, నా విభూతి అనంతమైనందున కేవలము వానిలో ప్రధానమైన వాటిని మాత్రమే నీకు తెలుపుతును. అంటే మళ్ళీ ఎందుకు మరి భగవంతుడు ఇట్లా అన్నాడు అంటే, మరి తనని గురించి తను చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? మీరు ఒక ఊర్లోని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, కార్డియో సర్జరీ చేయించుకుందామను, దేనికి ఒక ఆపరేషన్. ఆ డాక్టర్ పెద్ద ఆయన చెప్పుకొస్తున్నాడు, ఆయన ఏదో చెప్పాడు, నువ్వు ఈ సర్జరీ చేయించుకోవాలయ్యా, ఇది చేయించుకోవాలి, ఇది చేయించుకోవాలి. పేషెంట్కి అర్థం కాలేదంటే నమ్మకం కుదరలేదు. ఈ డాక్టర్ ఊరికి మన చేత ఆపరేషన్ చేయిద్దాం అనుకుంటున్నాడు. డాక్టర్ గారు, నేను వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నానండి. మీరు ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు, ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు, ఈయన దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ ఒక విషయము, వాళ్ళందరూ కూడా నా స్టూడెంట్సే, వాళ్ళు కూడా ఇదే మాట చెప్తారు. అంటే డాక్టర్ ఎందుకు మరి అలా చెప్తున్నాడు అంటే, ఆయన పేషెంట్ పోతాడని కాదు, నిజ పరిస్థితి ఏమిటి అనేది పేషెంట్కి తెలియాలని. నేను చెప్తుంది అబద్ధం కాదయ్యా, నేను చెప్తుంది నీకు ఈ సర్జరీ అవసరము, నువ్వు వేరొకళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఈ విద్య నా దగ్గర నేర్చుకున్న వాళ్ళే. ఇది డాక్టర్ చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్తారు? ఆయన చెప్పుకోవాల్సిన విషయం బేసికల్. అట్లాగా భగవంతుని గురించి ఈ విభూతుల్ని ఆయన తప్ప వేరొకళ్ళు చెప్పలేరు కాబట్టి ఆయన చెప్పుకొస్తున్నాడు. అర్జున, నా విభూతులు నేను చెప్పాలి అంటే చాలా టైం పడుతుంది, అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి, విస్తారం గురించి నీకు తెలియదు, కానీ నా విభూతి అనంతమైన ఇందున కేవలము వానిలో ప్రధానమైన వారిని మాత్రమే నీకు తెలుపుదను. సో ఈ 19-20 శ్లోకాలు ఆ విభూతి తత్వం ఏంటో చెప్పుకొస్తారు. అక్కడి నుంచి విభూతులు చెప్పుకుని వస్తుంటారు భగవంతుడు. సో లెట్ us see the purport. శ్రీకృష్ణ మహాతత్వమును మరియు అతని విభూతుల మహత్వమును సంపూర్ణముగా గ్రహించడం సాధ్యము కాదు. జీవుని ఇంద్రియముల పరిమితములగటి చేత అవి శ్రీకృష్ణ లీలల గూర్చి సంపూర్ణముగా ఎరుగుటకు అతన్ని అనుమతింపవు. అయినను భక్తులైన వారు శ్రీకృష్ణ అవగాహన చేసుకునేటకు సదా ప్రయత్నించుదురు. అంతే కానీ ఏదైనా ఒక ప్రత్యేక సమయమున లేదా ప్రత్యేక జీవన స్థితిలో అతను పూర్తిగా అవగతము చేసుకునియే తీరుదమని భావనతో కాదు. పైగా శ్రీకృష్ణునికి సంబంధించిన విషయంలో అత్యంత మధురములై భక్తులకు అమృతప్రాయములుగా తోచు. కనుకనే వారు కృష్ణ కథల యందు దివ్య ఆనందమును అనుభవించారు. శుద్ధ భక్తులు శ్రీకృష్ణుని దివ్య విభూతులను, అతని వివిధ శక్తులను చర్చించుటయందు దివ్య ఆనందమును అనుభవించారు. కనుకనే వారు అతనిని గూర్చిన శ్రవణము అను చర్చను చేయకూడదు. తన విభూతుల యొక్క విస్తృతిని జీవులు గ్రహింపజాలరేగినందున శ్రీకృష్ణుడు తన భిన్న శక్తులలో ప్రధాన వ్యక్తీకరణలు మాత్రమే తెలుపుటకు అంగీకరించారు. ఇక్కడ ప్రాధాన్యత అన్న పదం ఎంతో ముఖ్యమైనది. ఎందుకనగా దేవాది దేవుని విభూతులు అపరిమితమునగుటిచే వానిలో ప్రధానమైనవి వివరములో కొన్నింటిని మాత్రమే మనం అర్థం చేసుకోగలుగుదాము.
వాటన్నిటినీ అవగతము చేసుకున్నటకు సాధ్యము కాదు. అన్నిటినీ మనం గ్రహించడానికి సాధ్యం లేదయ్యా. కొన్ని మాత్రమే మనము అందులోంచి తెలుసుకోగలుగుతాము అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు కూడా చెప్తున్నారు. ఈ శ్లోకమునందు వాడబడిన విభూతి అనే పదము ఈ సమస్త సృష్టిని అంతటినీ నియంత్రించు అతని విభూతుల్ని సూచించింది. అమర కోసము అన్న నిఘంటువునందులో విభూతి అనే పదము అసాధారణమైన వైభవమును సూచించినది తెలుపబడినది. నిరాకారవాదులు లేదా సర్వము బ్రహ్మము అని భావించేవారు శ్రీకృష్ణ భగవాని అసాధారణ విభూతులను, అతని దివ్య శక్తులను అవగాహన చేసుకొనజాలరు. భౌతికము మరియు ఆధ్యాత్మికము జగత్తు అంతటను అతనిని దివ్య శక్తులు స్వరూపములతో విస్తరించినవి. కానీ ఇప్పుడు సామాన్య మానవుడు ప్రత్యక్షముగా దర్శింపగల దానిని మాత్రమే శ్రీకృష్ణుడు ఇక్కడ వర్ణించుచున్నాడు. ఈ విధముగా వైవిధ్యముతో కూడిన అతని శక్తిలో కొంత భాగము మాత్రమే ఇక్కడ వర్ణింపబడినది. అంటే మనం భౌతికము, మనకున్న ఇంద్రియాలు భౌతికము, మనం భౌతిక శరీరంలోని భౌతిక ప్రపంచంలో ఉన్నాము. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత సేపు కూడా మన ఇంద్రియాలు భౌతికము కాబట్టి భౌతిక ఇంద్రియాలతో ఏమి అర్థం చేసుకోగలమో అంతటి వరకు భగవంతుడు మనకు చెప్పడానికి చెప్తున్నారు. సో దానిని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆ విధముగా మనం ఈ భగవంతుడు చెప్తున్న విభూతుల గురించి, ఈ శ్లోకంలో ఆయన చెప్తున్న విభూతుల గురించి మనం అర్థం చేసుకోవాలి. అంటే కొన్నింటిని మాత్రమే నేను చెబుతాను అన్నదాన్ని మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి. రైట్. 20వ శ్లోకం ఎవరు చదువుతారు? హరే కృష్ణ ప్రభుజీ. శ్రీనివాస్ ప్రభు, దండత్ ప్రణామం. చదవండి ప్రభు. రెండు ప్రణామం స్వామి. నేను చదువుతాను స్వామి. భగవద్గీత 10వ అధ్యాయం 20వ శ్లోకం. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామస్తయేవ చ. అనువాదం. ఓ అర్జున, నేను సర్వజీవ హృదయములందు నెలకొని ఉన్నట్టి పరమాత్మను, సర్వజీవులకు ఆదియు మధ్యమును అంతమును నేనే అయి ఉన్నాను. హరే కృష్ణ. ఓ అర్జున, సర్వజీవుల హృదయముందు నెలకొనినట్టి పరమాత్మను, సర్వజీవులకు ఆదియును మధ్యమును అంతమును నేనే అయి ఉన్నాను. ఆది అనేసరికి మళ్ళీ మనకి మహావిష్ణువు, అంతం అనేసరికి ఈశ్వరతత్వం. ఒక జీవి, ఒక శరీరము పుట్టడానికి, మరణించడానికి, మధ్యమును దాన్ని లయింపదానికి కూడా అంతా కూడా నా నుంచే వస్తున్నది. దాని మూలము నేనే కాదు. ఆ జీవి నడుస్తున్నంత కాలము కూడా తోడుగా ఉండి సర్వజీవుల హృదయమునందు నెలకొన్నట్టు పరమాత్మను కూడా నేనే. అంటే భగవంతుని మొట్టమొదటి విభూతి ఏమిటయ్యా అంటే భగవంతుని మనము మన జీవికి తోడుగా ఉండే వ్యక్తి. మనకి ఒక సిక్స్త్ సెన్స్ అన్న ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాం చూసారా, అది కూడా నేనే. నువ్వు నడుచుకోవడానికి కారణము నేనే. ఆది అంతము మధ్యము కూడా నేనే. జీవితం అంటే మనం జీవితాన్ని చూస్తేనే భగవంతుడు గుర్తుకు రావాలి. ఒక పుట్టుకు చూస్తే భగవంతుడు గుర్తుకు రావాలి, చావు చూస్తే భగవంతుడు గుర్తుకు రావాలి. ఒక వ్యక్తి జీవించగలిగితే అది భగవత్ శక్తితో జరుగుతున్నది అని మనకు గుర్తుకు రావాలి. అటువంటి విషయాన్ని చూసినప్పుడు కూడా మనం భగవంతుడిని మనం గుర్తుకు తెచ్చుకోగలగాలి. ఈ శ్లోకమునందు అర్జునుడు గుడాకేశుగా సంబోధింపబడు, అనగా నిద్ర అనేది అంధకారమును జయించిన వాడిని అర్థం. అజ్ఞానంధకారమును నిద్రించే వానికి దేవాది దేవుడు ఎట్లు భౌతిక ఆధ్యాత్మిక జగత్తులందు వివిధ రకాలుగా ప్రకటమగునో అవగతము చేసుకున్నట్టు సాధ్యము కాదు. కనుకనే శ్రీకృష్ణుడు అర్జునుడిని ఇట్లు సంబోధించుటకు ప్రాధాన్యత సంతరించుకుని ఉన్నది. అర్జునుడు అట్టి అంధకారమునకు అతీతుడగుడిచే దేవాది దేవుడు అతనికి వివిధములైన తన విభూతులను వివరించుటకు అంగీకరించాడు. తన స్వరూపాంశ విస్తారముల ద్వారా సమస్త విశ్వములకు ఆత్మీయ అయి ఉన్నాడని శ్రీకృష్ణుడు తొలుతూ అర్జునునికి తెలుపు. భౌతిక సృష్టికి పూర్వం శ్రీకృష్ణ భగవానుడు తన స్వరూపాంశముచే 3 పురుషావతారములు దాల్చును. అతని నుండి ఏ సమస్తము ఆరంభమవును. కనుకనే విశ్వపు మూలతత్వమైన మహత్తత్వమునకు ఆత్మ అవుచున్నాడు. అతనే మూలం అవుచున్నాడు. అనగా భౌతిక శక్తి ఎంతయు సృష్టికి కారణము కాదు. వాస్తవునికి మహావిష్ణు మహతత్వం అనే సంపూర్ణ భౌతిక శక్తి యందు ప్రవేశించును. అతడే ఆత్మ. మహావిష్ణు సృష్టింపబడిన విశ్వమునందు ప్రవేశించి స్వయముగా పరమాత్మగా ప్రతి జీవి యందు ప్రకటమగును.
ఆత్మ ఉనికి కారణముగానే దేహము నిలిచి ఉండిననియు ఆత్మ ఉనికి లేనిచే దేహము వృద్ధి పొందనిదనియు మనం అనుభవపూర్వకముగా ఎరిగి ఉన్నాము. అట్టి పరమాత్ముడు శ్రీకృష్ణుడు ప్రవేశించినదే భౌతిక సృష్టి కూడా వృద్ధి పొందదు. అట్టి పరమాత్ముడు శ్రీకృష్ణుడు ప్రవేశించినదే భౌతిక సృష్టి కూడా వృద్ధి పొందదు. సుబలోపనిషత్తునందు చెప్పబడినట్లు ప్రకృత్యాది సర్వభూతాంతర్యామి సర్వచేషిచ నారాయణ. సమస్త విశ్వమునందు దేవదేవుడు సర్వాంతర్యామగా నెలకొని ఉన్నాడు. శ్రీమద్ భాగవతమునందు 3 పురుషావతారములు వర్ణింపబడినవి. సత్వత తంత్రమునందు కూడా విష్ణోస్తు త్రిని రూపాన్ని పురుషాఖ్యానదో విదు. అనగా శ్రీకృష్ణుడి భౌతిక సృష్టి యందు కారణోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు మరియు క్షీరోదక సాయి విష్ణు 3 రూపములందు వ్యక్తమని వర్ణించబడినది. కారణోదక సాయి విష్ణువు లేక మహావిష్ణువు బ్రహ్మ సమితి నందు కూడా కారణార్ణ వజలే భవతస్మర యోగ నిద్రం దేవాది నాన్న వాయిస్ ఆగిపోయిందమ్మా. అదేనమ్మా. I think internet problem. హరే కృష్ణ, వినబడుతుందమ్మా నా మాట ఇప్పుడు? వినిపిస్తుంది. సారీ, ఐ థింక్ లాస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇన్ బిట్వీన్. Right. I don't know where I had you, but yeah. So ఆ విధముగా భగవంతుడు తాలూకా ఏంటిది మన 3 రకాల విష్ణు రూపాలను కూడా భగవంతుని శ్రీకృష్ణ పరమాత్మ నుంచే వచ్చిన విషయం కింద మనము గ్రహించాలి. అది మనకి శ్రీల ప్రభుపాదులు చెప్పుకొస్తున్నారు. అంటే మనకు చాలా చోట్ల భగవంతుడు పరమాత్మ కింద అర్థం చేసుకుని వదిలేస్తుంటారు, భగవంతుడిని శ్రీకృష్ణుడి కింద అర్థం చేసుకుని వదిలేస్తుంటారు, భగవంతుడిని ఒక నిరాకారత్వంతో అర్థం చేసుకుని వదిలేస్తుంటారు. కానీ ఇదంతా కూడా భగవంతుని తాలూకు విభూతి. పరమాత్మ రూపంలో ఉండడం ఒక రకమైన విభూతి అయితే, ఆయన విగ్రహ రూపంలో మనకి కనబడగలిగి ఒక విభూతి అయితే, ఏంటంటే అది చాలా మంది విగ్రహం అది ఒక వస్తువు కదండి అన్న రూపంలో చూస్తారు. కానీ ఆ వస్తువుకు మూలం భగవంతుడే. సో అటువంటి వస్తువుని చూసినప్పుడు కూడా మనకు భగవంతుడు గుర్తుకు రావాలి. అందులో ప్రతిష్ఠింపబడిన విగ్రహంలోని భగవంతుని తాలూకా రిప్రజెంటేషన్. భగవంతుని మరి రిప్రజెంటేషన్ అయితే ఒరిజినల్ భగవంతుడు. విభూతి అంటేనే అది భగవంతుని తాలూకా విభూతి లక్షణమే అది. ఇట్ కెన్ ఎక్స్పాండ్ ఇన్ టు ఎనీ ఫార్మ్ దట్ యు వాంట్ బేసికలీ, రైట్? సో అది మనము అర్థం చేసుకోవాలి. ప్రభుపాదులు వారు అదే దానికి మనకి వేరు శ్లోకాల నుంచి, వేరు పుస్తకాల నుంచి, వేరు ఉపనిషత్తు నుంచి మనకి రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. సో భగవంతుని తాలూకు విభూతులు మనకి ఇంచుమించు 21వ శ్లోకం నుంచి 39వ శ్లోకం వరకు కూడా మనకి రకరకాల విభూతులు మనం చూస్తుంటాము. సో వరుసగా వెళ్దాము. 21వ శ్లోకానికి వెళ్దాము. 21వ శ్లోకం ఎవరు చదువుతున్నారు? చదవండి. హరే కృష్ణ. ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవిరం సుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి. అనువాదం.
ఆదిత్యులలో నేను విష్ణువును, తేజస్సులలో ప్రకాశమానమైన సూర్యుడను, మరుత్తులలో మరీచిని, నక్షత్రములలో చంద్రుడను అయి ఉన్నాను. హరే కృష్ణ. అగైన్ మళ్ళీ ఇందాక చెప్పినట్టు మనం ఏ వస్తువుని చూసినా భగవంతుడు మనకి గుర్తుకు రాగలగాలి. సో ప్రతి దాంట్లో కూడా ఒక అత్యున్నతమైన వస్తువుని అంటే మిగతా వాటిలో భగవంతుడు లేడా? ఈస్ దేర్, బట్ వీఆర్ కంపేరింగ్ విత్ ద మోస్ట్ పవర్ఫుల్ ఎలిమెంట్ ఆఫ్ ఈచ్ కేటగిరీ బేసికలీ. సో దీని భాష్యం చూద్దాం. ఆదిత్యులు 12 కలరు, వారిలో శ్రీకృష్ణ ప్రధానుడు. ఆకాశమును ప్రకాశించే తేజస్సులలో సూర్యుడు ముఖ్యుడు. బ్రహ్మ సమితినందు సూర్యుడు దేవాది దేవుని సముజ్వల నేత్రముగా అంగీకరింపబడు. ఆకాశమున 50 రకముల వాయువులు వీచుచుండను. వాటిలో అధిష్టాన దేవత అయిన మరీచి శ్రీకృష్ణుని ప్రతినిధి. రాత్రి సమయంలో ప్రకాశించిన నక్షత్రములందు చంద్రుడు మిక్కిలి ప్రధానుడు. ఈ విధముగా అతడు శ్రీకృష్ణ ప్రతినిధి అయి. ఈ శ్లోకమును అనుసరించి చంద్రుడు కూడా ఒక నక్షత్రమని తెలియజేయచ్చు కనుక ఆకాశమునందు ప్రకాశించున్న నక్షత్రములు కూడా సూర్యకాంతిని ప్రతిబింబించను. విశ్వమునందు అనేక సూర్యులు గలరనే సిద్ధాంతములు వేద వాంగ్మయం అంగీకరించటం లేదు. సూర్యుడు ఒక్కడే. సూర్యుని కాంతి ప్రతిబింబించుట ద్వారా చంద్రుడు నక్షత్రములు ప్రకాశించున్నవి. చంద్రుడు ఒక నక్షత్రం అని భగవద్గీత ఇక్కడ చెప్పుచుండటియే ఆకాశమునందు తళుకుమనే మెరియు నక్షత్రములు చంద్రుని పోలినవే కానీ సూర్యులు కాజాలవు. సో మోడర్న్ సైంటిఫిక్ థింకింగ్ మైట్ డిసగ్రీ విత్ దిస్, బట్ దిస్ ఇస్ వాట్ ప్రభుపాదుల వారు మనకు ప్రతిపాదిస్తున్నారు. ఇక్కడ భగవంతుడు నక్షత్రాన్ని చంద్రుడిని ఒకే శ్లోకంలో ఒకే వాక్యంలో పెట్టడం వలన ఆ రెండు కూడా సమానమే. చంద్రుడు నక్షత్రాలు స్వయం ప్రకాశితులు కావు, అవి కూడా సూర్యుని తాలూకు శక్తి వలనే అవి ప్రకాశిస్తున్నట్టు మనకి అనిపిస్తున్నాయి. అంటే సూర్యుని తాలూకు దివ్య శక్తిని మనకి మరింత మ్యాగ్నిఫై చేస్తుంది ఈ పర్టికులర్ వాక్యం. అటువంటి బ్రహ్మాండంలోని మనకు తెలిసిన ఆ స్వయం ప్రకాశిత వస్తువు అయిన సూర్యుడిని నేనే అని చెప్పుకొస్తున్నారు. సో అంటే మనం ఏ విషయం చూసినా సరే మనకి భగవంతుడు గుర్తుకు రావడం కోసము ఈ విభూతులు మనకి ఉపయోగపడగలగాలి. రైట్? సరే, వరుసగా చదువుకు వెళ్దాము. ఎక్కడి దాకా చదువుకోగలిగితే అక్కడ దాకా చదువుకుందాం. ఇవాళ 22వ శ్లోకం చెప్తారమ్మ ఎవరైనా? హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. అనువాదం: వేదముల్లో నేను సామవేదమును, దేవతల్లో స్వర్గాధిపతి అయిన ఇంద్రుడును, ఇంద్రియములలో మనస్సును, జీవుల యందు చేతనమును అయి ఉన్నాను. హరే కృష్ణ. మళ్ళీ అన్నిట్లోని ఇది మోస్ట్ ఇంపార్టెంట్. వేదాలలో సామవేదము, దేవతలో స్వర్గాధిపతి అయిన ఇంద్రుడును, ఇంద్రియములలో మనస్సును. ఎందుకంటే ఇంద్రియములలో మనస్సు చాలా ఇంపార్టెంట్ అయిన ఇంద్రియం. ఎందుకంటే మనస్సు వల్లనే మిగతావన్నీ కూడా నడుచుకు వెళ్తుంటాయి. మన ప్రతి శ్లోకంలో కూడా మనస్సును నువ్వు నియంత్రించగలిగితే, మనస్సును నువ్వు అదుపులో పెట్టుకోగలిగితే, మనస్సును భగవంతుడికి అర్పించగలిగితే మిగతావన్నీ ఫాలో అవడం జరుగుతుంది. అయితే మనసును అర్పించడము మళ్ళీ దానికి ఇంటెలిజెన్స్ తోడై ఉండాలి. ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడే మనం మనసును అర్పించగలుగుతాం. లేదంటే మనసు మళ్ళీ ఇంద్రియాల మాట వినడం మొదలు పెడుతుంది. అందువల్ల మనసు ఒక ఇంపార్టెంట్ అయిన ఇంద్రియము. అది నేనే. జీవులందరిలోని చేతనమును అయ్యున్నాను. జీవులలో ఉండే చైతన్యాన్ని కూడా నేనే. ద కాన్షియస్నెస్, ద లివింగ్ ఫోర్స్ ఇన్ ఎవ్రీబడి ఈజ్ మీ అని చెప్పుకొస్తున్నారు. భౌతిక పదార్థములకు మరియు జీవాత్మకు నడుమ భేదం ఏమనగా భౌతిక పదార్థము జీవుని వలె చైతన్యమును కలిగి ఉండదు. కనుక ఈ చైతన్యము దివ్యమును నిత్యమును అయ్యున్నది. అట్టి చైతన్యము ఎన్నడూ భౌతిక పదార్థ సమ్మేళనంతో ఉత్పాదించబడదు. సో ఈ చైతన్యము భౌతిక పదార్థంతో సంబంధం లేదు, లేదా భౌతిక పదార్థానికి చైతన్యం ఇవ్వగలిగే శక్తి కూడా నేనే అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్లు చెప్పుకొస్తున్నారు. సరే, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. ఇవన్నీ కూడా యూ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ బేసికలీ. దట్స్ యు ఆర్ నాట్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైం. ఓకే, చదువుతారమ్మా. నెక్స్ట్: రుద్రాణం శంకరశ్చిస్మి విద్వేషో యక్ష రక్షసాం వసూనాం పావకశ్చాస్మి
మేరు శిఖరిణామహాం. రుద్రులందరిలో నేను శివుడును, యక్ష రాక్షసులలో ధనాధిపతి అయిన కుబేరుడును, వసువులలో అగ్నిని, పర్వతములలో మేరువును అయి ఉన్నాను. మళ్ళీ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ మనకి ఫిలసాఫికల్ బుక్స్ లోనే మనం చూస్తుంటాము ఈ మేరు పర్వతం అన్నది. రుద్రులు 11 కలరు. వారిలో శివుడు శంకరుడు ముఖ్యమైన వాడు. అతడు ఈ విశ్వనందు తమో గుణములకు అధికారం వహించు దేవదేవుని అవతారం. యక్ష రాక్షసులు, నాయకులు మరియు దేవతల కోశాధికారి అయిన కుబేరుడు దేవదేవుని ప్రతినిధియే. సమృద్ధి అయిన ప్రకృతి వనరులకు మిక్కిలి ప్రసిద్ధమైన మేరు పర్వతము అది కూడా భగవంతుని తాలూకా విభూతియే. ఇవి మనకి మళ్ళీ ప్రభుపాదుల వారు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. ఈ రుద్రులలో శివుడిని నేనే అని చెప్పుకొచ్చారు. అది భగవంతుని తాలూకా అవతారమే, తమోగుణ ప్రతినిధి అవతారము అని చెప్పి ప్రభుపాదుల వారు చెప్పుకొస్తున్నారు. ఇంకా నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. 24 చదువుతారమ్మా ఎవరైనా? చదువుతానమ్మా. హరే కృష్ణ. పురోదసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. ఓ అర్జున, పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిగా నన్నెరుగుము. సేనానాయకులలో కార్తికేయుడను, జలనిధులలో నేను సముద్రుడను అయి ఉన్నాను. హరే కృష్ణ. పురోహితులలో బృహస్పతిని, సేనానాయకుల్లో కార్తికేయుడును, జలనిధులలో సముద్రుడును అయ్యున్నాను. మళ్ళీ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద స్టఫ్ బేసికలీ. స్వర్గలోక దేవతలలో ఇంద్రుడు ముఖ్య దేవత. అతడే స్వర్గాధిపతి అని తెలియబడు. అతడు పరిపాలించే లోకములకు ఇంద్రలోకము అని పేరు. బృహస్పతి ఇంద్రునికి పురోహితుడు. ఇంద్రుడు రాజులందరిలో ముఖ్యుడవుటిచే బృహస్పతి పురోహితులందరిలో ముఖ్యుడైన. రాజులందరిలో ఇంద్రుడు ముఖ్యుడైనట్లుగా శివపార్వతుల పుత్రుడైన స్కందుడు అనగా కార్తికేయుడు సేనానాయకులందరిలోనూ ముఖ్యుడు. అదే విధముగా జలనిధులలో సముద్రము మిక్కిలి గొప్పదైనది. ఈ ప్రాతినిధ్యములన్నీ కూడా శ్రీకృష్ణ మహత్తత్వమును సూచించు సూచనలను మాత్రమే వసుకుచున్నవి. ఇవన్నీ కూడా భగవంతుని తాలూకా మహత్తత్వ లక్షణం నుంచి వచ్చినవి అని మనం గ్రహించగలగాలి. ఇవన్నీ ఏది చూసినా సరే మళ్ళీ మనకి భగవంతుడు గుర్తుకు రాగలగాలి. సరే, నెక్స్ట్ 25వ శ్లోకం చదువుతారమ్మా ఎవరైనా? అనిత మాతాజీ ఉన్నారా? జయమాతాజీలో ఏం చదువుతా గురుజీ? చదవండి. విక్రమ్ ప్రభు చదవండి. హరే కృష్ణ గురుజీ. మహర్షినా భృగురహం గిరామ స్వేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణం హిమాలయః. అనువాదము. మహర్షులలో నేను భృగువును, ధ్వని ప్రకంపనలలో దివ్యమైన ఓంకారమును, యజ్ఞములలో పవిత్ర నామజప యజ్ఞమును, స్థావరములలో హిమాలయమును అయి ఉన్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఏకాక్షరం గిరి అస్మి ఏకం అక్షరం. ఏకాక్షరం అంటే ఓంకారం. అలాగే యజ్ఞానాం జపయజ్ఞోస్మి. ఎన్ని రకాల యజ్ఞాలు ఉన్నా సరే అందులో జపయజ్ఞాన్ని నేను అన్నారు. జపయజ్ఞం అంటే మనం మహామంత్ర జపం చేస్తుంటాం. ఆ జపాన్ని నేను అన్నిట్లోని అన్ని యజ్ఞాల్లోనే ఆయన అన్నారంటే జపయజ్ఞముని నేను అని చెప్పుకొచ్చారు. అంటే అది జపయజ్ఞానికి ఉన్న పవర్ మనం గ్రహించగలగాలి. మహర్షుల లేని భృగువును, ధ్వని ప్రకంపనలలో దివ్యమైన ఓంకారమును, యజ్ఞములలో పవిత్ర నామ జపయజ్ఞమును, స్థావరములలో హిమాలయములను అయి ఉన్నాను. బలి భగవంతుని తాలూకా గొప్పతనాన్ని గ్రహించడం కోసం మనం చూడాలి. ఇది విశ్వమునందలి ప్రథమ జీవి అయిన బ్రహ్మదేవుడు వివిధ జీవజాతుల సృష్టికే పలువురు పుత్రులను సృజించాడు. అట్టి పుత్రులలో భృగు మహర్షి మిక్కిలి శక్తివంతమైన ఋషి. అన్ని దివ్య ధ్వని ప్రకంపనములలో ఓంకారం శ్రీకృష్ణ ప్రాతినిధ్యమును వహించింది. యజ్ఞములన్నింటిలో హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే
అనే నామజప సంకీర్తన యజ్ఞము శ్రీకృష్ణునికి విశుద్ధమైన ప్రాతినిధ్యమును వహించింది. కొన్ని మార్లు జంతు బలితో కూడిన యజ్ఞములను ఆదేశింపబడినను ఈ హరినామ సంకీర్తన యజ్ఞమునందు అట్టి హింసకు తావు లేదు. కనుకనే ఇది మిక్కిలి సరళము మరియు విశుద్ధమైనది. సృష్టి యందు ఉదాత్తమైనదంతయు శ్రీకృష్ణుని ప్రాతినిధ్యం వహించింది. కనుక ప్రపంచమునందులే అత్యున్నత పర్వతములైన హిమాలయములు కూడా శ్రీకృష్ణుని ప్రాతినిధ్యం వహించింది. గడిచిన శ్లోకమునందు మేరు పర్వతమును గురించి చెప్పబడినను మేరు హిమాలయముల వలె స్థావరములు కాక కొన్ని మార్లు చలనశీలమై ఉండును. ఈ విధముగా హిమాలయములు మేరు కంటే కూడా గొప్పవి. సో ఈ మేరు పర్వతం అనేది మనము యూనివర్సల్ కాస్మాలజీ బుక్స్ లో చూస్తూ ఉంటాము. సో మనకి కనబడేది హిమాలయ పర్వతము, అందువలన హిమాలయము మేరు కంటే గొప్పవి అని చెప్పుకొస్తున్నారు ప్రభుపాదుల వారు. సో మనం గ్రహించాల్సిన విషయాలు ఏమిటంటే, మళ్ళీ అన్నిట్లోని భగవంతుడిని ఎట్లాగా చూడగలుగుతాము. ఓంకారం విన్నప్పుడు భగవంతుడు గుర్తుకు రావాలి, మహామంత్రం చదివినప్పుడు మహామంత్రం గుర్తుకు రావాలి, జపం చేస్తున్నప్పుడు భగవంతుడు గుర్తుకు రావాలి. ఇట్లా మనం ప్రతి దాంట్లోని భగవంతుడిని చూడడం కోసం ఇవన్నీ మనకు ఉపయోగపడగలగాలి. రైట్? సరే, 26వ శ్లోకంలో చదువుతున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. 26వ శ్లోకం. అశ్వత్థ సర్వ వృక్షాణం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథ సిద్ధానాం కపిలో మునిః. అన్ని వృక్షాలలో నేను అశ్వత్థ వృక్షమును, దేవర్షులలో నేను నారదుడిని, గంధర్వులలో నేను చిత్రరథుడిని, సిద్ధ పురుషులలో నేను కపిలమునిని. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. వృక్షములలో రావి వృక్షమును, దేవర్షులలో నారదుడును, గంధర్వులలో చిత్రరథును, సిద్ధులలో కపిలుడును అయి ఉన్నాను. అశ్వథ వృక్షము అంటే రావి చెట్టు అత్యంత ఉన్నతమును మరియు సుందరముగాన ఒక వృక్షములలో ఒకటి. భారతదేశం జనులు తమ నిత్య ప్రాతకాల కర్మలలో ఒకటిగా దానిని పూజించారు. అట్లే విశ్వములందరి దేవతలలో అత్యున్నతమైన భక్తుడుగా పరిగణింపబడి దేవతలతో సైతము పూజలు అందుకొనుచును. ఈ విధముగా భక్తులు అతని శ్రీకృష్ణు ప్రాతినిధ్యము వహించరు. గంధర్వ లోకమున శ్రావ్యముగా గానము చేయు జీవులతో నిండి ఉండరు. వారందరిలో ఉత్తమ గాయకుడు చిత్రరథుడు. సిద్ధ పురుషుల్లో దేవహూతి కుమారుడైన కపిలుడు శ్రీకృష్ణుని ప్రతినిధి. అతడు శ్రీకృష్ణ అవతారముగా భావింపబడుచున్నాడు. అతడు తెలిపిన తత్వం శ్రీమద్ భాగవతమునందు పేర్కొనబడింది. తరువాత కాలమున మరొక కపిలుడు ప్రసిద్ధుడైన కానీ అతని సిద్ధాంతమున నాస్తికమే కనుకనే వారి ఇరువురు నడుమ అపారమైన అంతరము కలదు. సో దట్స్ ఇస్ డిఫరెంట్ స్టోరీ. సో ఇట్లాగా మళ్ళీ మనము ఈ నారదుడిని, అశ్వత్థ వృక్షాన్ని అనగా రావి చెట్టుని, గంధర్వ లోకములైన చిత్రరథుడిని, వీళ్ళందరికీ కూడా ఆయా శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయా అంటే ఇంత భగవంతుని తాలూకా భూతులను మనం గ్రహించగలగాలి. సరే, 27వ శ్లోకం చదువుతున్నారు. చదువుతారమ్మా? 27. చదువుతానమ్మా. హరే కృష్ణ. ఉచ్చైశ్రవ సమస్వానాం విద్ధిమామృతోద్భవం ఐరావతం గజేంద్రాణం నరాణాం చ నరాధిపం. అనువాదము. అశ్వములలో అమృతము కొరకై సాగర మంథనము కావించిన సమయమున ఉద్భవించిన ఉచ్చైశ్రవముగా నన్నెరుగుము. గజరాజులలో నేను ఐరావతమును మరియు నరులలో రాజును అయి ఉన్నాను. హరే కృష్ణ. అశ్వములలో అమృతము కొరకు అంటే మన సాగర మందనం కావించిన సమయంలో ఉద్భవించిన ఉచ్చైశ్రవము. గజరాజులలో ఐరావతమును, నరులలో రాజును అయి ఉన్నాను. భక్తులకు దేవతలు మరియు రాక్షసులు ఒక మారు సముద్ర మందనమునందు పాల్గొనరు. ఆ మందనం వలన అమృతము మరియు విషము రెండును ఉద్భవించిన. అట్లు ఉద్భవించిన విషయమును పరమశివుడు తాగెను. అమృతము నుండి ఉద్భవించిన అనేకములైన ఉచ్చస్రవ నామము గల అశ్వము ఒకటి. అమృతము నుండి ఉద్భవించిన మరొక జంతువు ఐరావతం అను పేరు గల గజము. ఈ రెండు జంతువులను అమృతము నుండి ఉద్భవించినందున అవి ప్రత్యేక ప్రాముఖ్యమును సంతరించుకున్నాయి. అవి శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహించుచున్నవి. నరులలో రాజు శ్రీకృష్ణునికి ప్రతినిధి. ఎందుకనగా శ్రీకృష్ణుడు విశ్వపోషకుడు. రాజులు దైవ గుణములు కలిగి ఉన్నందున రాజులుగా నియమించబడి తమ రాజ్యమును పరిపాలించే వారై ఉన్నారు. యుధిష్ఠిర మహారాజు, పరీక్షిత్ మహారాజు, శ్రీరామచంద్రుడు ప్రభువు వంటి
ధర్మాత్ములైన రాజులు ఎల్లప్పుడూ తమ ప్రజల సంక్షేమం గురించి యోచించారు. వైదిక గ్రంథములందు రాజు భగవాను ప్రతినిధిగా పరిగణింపబడాడు. కానీ నేటి యుగమున ధర్మ సిద్ధాంతములకు కలిగిన నష్టము కారణముగా రాజవంశములు క్షీణించి క్రమముగా రద్దు చేయబడి, అయినా పూర్వకాలమున ధర్మాత్ములైన రాజుల సంరక్షణలో జనులు సుముఖముగా జీవించని మనము అవగాహన చేసుకునవలెను. హరే కృష్ణ. సో మళ్ళీ అటువంటి ఏ విషయంలోనైనా సరే మోస్ట్ సూపర్ మోస్ట్ థింగ్ ఈస్ వీ షుడ్ బి ఏబుల్ టు కనెక్ట్ ఇట్ విత్ లార్డ్ బేసికలీ. సరే, నెక్స్ట్ 28వ శ్లోకం. హరే కృష్ణ. నేను చదువుతాను. చదవండి అమ్మా కుమారి మాతాజీ. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధు ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః. ఆయుధములలో నేను వజ్రాయుధమును, గోవులలో సురభి అను కామధేనువును, ప్రజోత్పత్తి కారకులలో ప్రేమాది దేవత అయిన మన్మధుడును, సర్పములలో వాసుకుని అయి ఉన్నాను. మహత్తరాయుధమైన వజ్రాయుధము శ్రీకృష్ణుని శక్తికి ప్రాతినిధ్యం వహించింది. ఆధ్యాత్మిక జగత్తునందలి కృష్ణ లోకమునందు ఎప్పుడైనను ఎంత అయినను క్షీరమునసగల గోవులు అసంఖ్యాకములు గలవు. అట్టి గోవులు ఈ భౌతిక జగత్తు నుండి ఉండవు. అవి కృష్ణలోకమును మాత్రమే ఉన్నట్లుగా పేర్కొనబడేవి. సురభి అనే నామము గల పెక్కు గోవులను భగవానుడు పోషించుచు వాటిని కాచుటయందు నిమగ్నమై ఉండినని చెప్పబడింది. సత్సంతానమునకు జన్మనిచ్చుటకు కావలసిన కామవాంఛయే కందర్పుడు కనుక అతడు శ్రీకృష్ణునికి ప్రతినిధి. కొన్ని మార్లు సంభోగ క్రియ కేవలము ఇంద్రియతృప్తి కొరకే చేయబడుచుండును. అది ఎన్నడూ శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహించదు. కేవలము సత్సంతాన ప్రాప్తికై కావలసిన కామవాంఛ కందర్పునిగా పిలువబడు శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యము వహించును. సరే, 29వ శ్లోకం చదువుతారా? చదువుతా గురుజీ. చదవండి. హరే కృష్ణ. అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితృణామర్యమా చాస్మి యమః సంయమతామహం. అనువాదం. పెక్కు పడుగలు గల నాగములలో నేను అనంతుడను, జలవాసులలో వరుణదేవుడను, పితృదేవులలో ఆర్యముడను, ధర్మ నిర్వాహకులలో మృత్యుదేవత అయిన యముడును అయి ఉన్నాను. హరే కృష్ణ. పెక్కు పడగలగల నాగములలో నేను అనంతుడను, జలవాసులలో వరుణదేవుడును, పితృదేవతలలో ఆర్యమునుడను, ధర్మ నిర్వహణకు మృత్యుదేవత అయిన యముడును అయి ఉన్నాను. ఓకే, జలవాసులకల్లా వరుణదేవుడు శ్రేష్ఠుడైనట్లుగా పెక్కు పడగలగల నాగులలో అనంత శ్రేష్ఠుడైనట్లు వాడు. వారిరువురును శ్రీకృష్ణుని ప్రతినిధులు. ఆర్యముడు అధిపతిగా గల పితృలోకం ఒకటి కలదు. అతడు శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యము వహించింది. దుష్కృతులైన వారిని దండించుటకు గల పెక్కు మందిలో యమధర్మరాజు ముఖ్యుడు. అతని లోకములు భూలోకములకు సమీపమునగా అనగా క్రిందగలదు. అతడు ఆ లోకమునందే వసించును. మరణాంతరము పాపాత్ములు అక్కడికి తీసుకుని పోకూడదు. యముడు వారికి వివిధ రకములైన శిక్షలను విధించుచుండును. సరే, హరే కృష్ణ. ఇతడు సరే, విల్ గో ఫర్ దట్. 30వ శ్లోకం ఎవరు చదువుతున్నారు? హరే కృష్ణ ప్రభుజీ చదవచ్చు. చదవండి. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. నేను దైత్యులలో భక్తుడైన ప్రహ్లాదుడును, అణచువారులో కాలమును, మృగములలో సింహమును, పక్షులలో గరుత్మంతుడును అయి ఉన్నాను. హరే కృష్ణ. దైత్యులలో భక్తుడైన ప్రహ్లాదుడును, అణుచువారిలో కాలమును, మృగములలో సింహమును, పక్షులలో గరుత్మంతుడును అయి ఉన్నాను. నెక్స్ట్, దితి మరియు అదితి అక్కా చెల్లెండ్రులు. అదితి కుమారులైన ఆదిత్యులనియు దితి కుమారులైన దైత్యులని పిలువబడే.
ఆదిత్యులందరూ భగవద్భక్తులు, దైత్యులందరూ నాస్తికులు. ప్రహ్లాదుడు అట్టి దైత్య కుటుంబంలో జన్మించినప్పటికీ అతను బాల్యము నుండే మహాభక్తుడు. భక్తియుక్త సేవ చేతను, దైవీ స్వభావం చేతను అతడు శ్రీకృష్ణుని ప్రతినిధిగా పరిగణింపబడుచున్నాడు. దమన శక్తి లేక అణచగల శక్తిత్వములు అనేకములున్నవి. అయినను కాలము మాత్రము భౌతిక విశ్వములందు సమస్తమును అణిచివేయినై ఉంది. కనుక అది శ్రీకృష్ణుడు ప్రాతినిధ్యం వహించింది. అన్ని మృగములలో సింహం మిక్కిలి భయంకరం మరియు శక్తివంతమైనది. అట్లే లక్షలాది పక్షి జాతుల్లో విష్ణువుకు వాహనమైన గరుడు మిక్కిలి గొప్పవాడు. ఇవన్నీ కూడా శ్రీకృష్ణునికి తాలూకా శక్తులతోనే నడుస్తున్నది అనేది మనం గ్రహించగలగాలి. సరే, 31 ఎవరు చదువుతారు? అద్వైత ప్రభుజీ. చదవండి. పవన పవతా భస్మే రామ శస్త్రభృతామహం జషానాం మకరశ్చాస్మి స్తోత్ర సామస్మి జాహ్నవి. పవిత్రమునుచు వానిలో నేను వాయువును, శస్త్రధారులలో శ్రీరాముడును, జలచరములలో మకరమును, ప్రవహించు నదులలో గంగా నదిని అయి ఉన్నాను. మకరము జలమునందు వసించే జంతువులన్నింటిలోనే అతి పెద్దది, అతి నిక్కముగా మానవునికి ప్రమాదకరమైనది. అట్టి మకరము శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యము వహించును. సరే, so we'll just go through these shlokas. There's not much to discuss in terms of philosophy. Okay, 32వ శ్లోకము. హరే కృష్ణ ప్రభు. 32వ శ్లోకము. సర్గనామాదిరంతచ్చ మధ్యం చైవాహమర్జున అధ్యాత్మా విద్యా విద్యానాం వాదః ప్రవదతామహం. ఓ అర్జున, సమస్త సృష్టిలకు నేనే ఆది అంతము మధ్యము కూడా అయి ఉన్నాను. విద్యలన్నింటిలోనూ నేను ఆధ్యాత్మిక విద్యను, తార్కికులలో నేను కడపటి సత్యమును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. భౌతిక తత్వముల సృష్టి అనున్నది సమస్త సృష్టిలలో ఆది అయిన ఇదివరకే వివరింపబడినట్లు జగత్తంతయు విష్ణువు చేతను, శిరోగ్దాసాయి విష్ణువు చేతను సృష్టించబడినది, పోషించబడింది. పిదప శివునిచే లయము పొందింపబడింది. బ్రహ్మదేవుడు వాస్తవమునకు పరతంత్రుడైన సృష్టికర్త. విశ్వపు ఈ సృష్టి స్థితి లయ కారకులందరూ దేవాది దేవుడి భౌతిక గుణావతారం. కనుకనే సృష్టికి అంతటినీ భగవానుడే ఆదియును, మధ్యముడు, అంత్యముడు అయి ఉన్నాడు. ఉన్నత విజ్ఞానము కొరకు 4 వేదములు, షండగములు, వేదాంత సూత్రములు, న్యాయశాస్త్రములు, ధర్మశాస్త్రములు, పురాణములు వంటి అనేక గ్రంథములు కలవు. మొత్తము మీద ఉన్నత విజ్ఞానం కొరకు గ్రంథములలో 14 విభాగములు కలవు. వీటిలో ఆధ్యాత్మిక విద్యను అందించినట్లు గ్రంథము ముఖ్యముగా వేదాంత సూత్రము శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యము వహించింది. తర్కికుల నడుమ పలు రకములైన వాదములు జరుగుచుండను తన పక్షమును నిదర్శనముతో సమర్థించుటే కాకుండా ప్రతివాది పక్షమును తర్కముతో ఓడింప ప్రయత్నించుట, సమర్థించకపోవుట జల్పవాదం అనబడును. ప్రతిపక్షమును ఓడించినంతే ప్రధానముగా భావించి చేయనిది వితండవాదముని పిలువబడు. కానీ వాస్తవ తత్వ నిర్ణయమును ప్రతిపాదించుతున్నది నిజమైన వాదము. అట్టి పరమార్థములు అనగా సత్యమును ప్రదర్శించు ఈ వాదము శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యము వహించను. మళ్ళీ సమస్త సృష్టికి ఆది అంతము మధ్యము కూడా నేనే. ఆ విధముగా నేను శాస్త్రములలో ఆత్మకు సంబంధించిన ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రము, తర్కములలో నేను తత్వ నిర్ణయమును అయి ఉన్నాను. సో తర్కం అనగా లాజికల్ థింకింగ్ కన్క్లూజన్ ఎప్పుడైనా సరే ట్రూత్ లేకపోతే లాజికల్ థింకింగ్ కన్క్లూజన్ అవ్వదు. ఆ ట్రూత్ బేసికల్గా ఏంటంటే ఎప్పుడే లేకపోతే అది జస్ట్ వితండవాదన అవుతుంది. లాజికల్ థింకింగ్ లో మనం నిజాన్ని సత్యాన్ని పెట్టలేకపోతే ఆ సత్యాన్ని నేనే అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. ద కన్క్లూజన్ ఫర్ ఎనీ లాజికల్ థింకింగ్ ఇస్ ఆల్సో హ్యాస్ టు ఎండ్ విత్ గాడ్ బేసికలీ, రైట్? సరే, 33వ శ్లోకం చదువుతారు. హరే కృష్ణ. నేను చదువుతాను. చదవండి. అక్షరాణామకారోస్మి ద్వంద్వః సామాసికస్య చ అహమేవాక్షయః కాలో దాతాహం విశ్వతోముఖః. అనువాదం. అక్షరములో నేను ఆకారమును, సమాసములలో ద్వంద్వ సమాసమును, నేనే అక్షయమునైన కాలమును, సృష్టికర్తలలో బ్రహ్మను అయ్యున్నాను. హరే కృష్ణ. సంస్కృత అక్షరము తొలి అక్షరమైన అకారము వేదవాంగ్మయముకు ఆరంభము. అకారము లేకుండా ఏది ధ్వనింప చేయుటకు వీల్లేనందున అది ధ్వనికి ఆరంభం.
సంస్కృతమున సమాన పదములు అనేక గలవు. అందులో రామకృష్ణుడు అనేది ద్వంద్వ సమాసం. ఈ సమాసమున రాముడు మరియు కృష్ణుల పదములు రెండిటిను సమాన రూపమును ప్రాధాన్యమును కలిగి ఉండను కనుక దీనిని ద్వంద్వ సమాసం అని పేరు. అన్ని విధములైన సంహారములకు కారణము సంహారంలో కాలము చరమమైనది, ఎందుకనగా అది అన్నింటినీ హరించును. కాలక్రమమున సృష్ట్యాంతమున గొప్ప అగ్ని పుట్టి సర్వమును నాశనము చేయనందున కాలము శ్రీకృష్ణుడికి ప్రాతినిధ్యం వహించింది. సృష్టికర్త అయిన జీవులలో చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు ముఖ్యుడు కనుక అతడు దేవాది దేవుడైన శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహించును. సో మళ్ళీ ద్వంద్వ సమాసం అన్నిట్లో కూడా ఇంపార్టెంట్ అయిన సమాసం అంటారు. మరి ద్వంద్వం మీకు సమాసాలు తెలుగులో తెలిస్తే రెండింటిని సూచించేది ద్వంద్వము, మల్టిపుల్ నెంబర్ను సూచించేది ద్విగు సమాసం. అయితే ద్వంద్వానికి దిగువకి తేడా ఏంటంటే మల్టిపుల్ నెంబరు. ప్రతి రెండు ద్వంద్వం అవ్వదు, రెండు సమాంతరం అయితే ద్వంద్వం అంటారు. రెండు కూడా ఒకదానితో ఒకటి రిప్లేస్ చేయగలగాలి. ద్వంద్వ సమాసం అంటే రెండు కంపేరబుల్లీ ఈక్వల్. ఇట్స్ నాట్ అబౌట్ టూ నెంబర్ కింద చూపించినప్పుడు ద్విగు వస్తుంది. ఎనీవే దట్స్ డిఫరెంట్ టాపిక్ బేసికలీ. సో అది నేనే అని చెప్పి భగవంతుడు చెప్పుకొస్తున్నారు. అంటే అన్నిటి సమాసాల్లో ఇది ఇంపార్టెంట్ అయిన సమాసం బేసికలీ, రైట్? సరే, 34వ శ్లోకం చదువుతారమ్మా? చదవండి అమ్మా, చదవండి. కుమారి మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తి శ్రీర్వాక్ష నారీణాం స్మృతిర్మేధా స్మృతిక్షమా. సర్వమును మృంగివేయినటువంటి మృత్యువును మరియు సృష్టించబడనున్న సర్వజీవులకు ఉద్భవమును నేనే అయి ఉన్నాను. స్త్రీలయందలి యశస్సు, వైభవము, మనోహరముకు వాక్కు, జ్ఞాపక శక్తి, బుద్ధి, సహనమును నేనే. సర్వమును మృంగివేయినటువంటి మృత్యువును మరియు సృష్టింపబడుకున్నను సర్వజీవులకు ఉద్భవమును నేనే అయ్యున్నాను. స్త్రీలయందలి యశస్సు, వైభవము, మనోహరము, వాక్కు, జ్ఞాపక శక్తి, బుద్ధి, సహనము నేనే. సరే, మానవుడు జననముతోనే ప్రతి క్షణము మరణించుట ఆరంభమగును. ఈ విధముగా మృత్యువు జీవిని ప్రతి క్షణము కబళించుకొనుచున్నది. కానీ దాని చిట్ట చివరి అఘూతమే మృత్యువుగా పిలువబడు. ఆ మృత్యువే శ్రీకృష్ణుడు. భవిష్యత్తు పురోగతికి సంబంధించినంత వరకు జీవుడు పుట్టుట, పెరుగుట, కొంతకాలముల స్థితిని కలిగి ఉండుట, ఇతరములను సృష్టించుట, కీర్తించుట, చివరికి నశించుట అనేది 6 విధములైన మార్పులను ప్రధానముగా పొందుచున్నది. ఇట్టి మార్పులన్నింటిలో మొదటదైన గర్భము నుండి జననము అదియే శ్రీకృష్ణుడే. ఈ జన్మమే భవిష్యత్తు కర్మలన్నింటికి ఆరంభం. కీర్తి, శ్రీవాక్కు, స్మృతి, బుద్ధి, ధృతి, సహనము అని పేర్కొనబడిన 7 విభూతులు స్త్రీలింగమునుగా భావింపబడి వాటన్నింటినీ కాక లేక కొన్నింటిని గాని కలిగి ఉన్నచో మానవుడు కీర్తిమంతుడగును. ఎవరైనను ఒకరు ధర్మాత్మునిగా ప్రసిద్ధి పొందినచో అతనిని కీర్తింతుడు, వైభవితుడు కాగలడు. ఉదాహరణకు సంస్కృతము పరిపూర్ణమైన భాష అయినందున అది ప్రశంసింపబడినది. ఏదైనా విషయం అధ్యయనం చేసిన పిమ్మట మానవుడు దాన్ని గుర్తించుకొనగలిగినచో వాటిని స్మృతి శోభితుడని చెప్పదు. పలు విషయములపై పెక్కు గ్రంథములు పఠించటే కాకుండా వానిని అవగాహన చేసుకుని అవసరమైనప్పుడు ఉపయోగించుట మేధ అనబడును. అది మరి ఒక విభూతి. చంచలత్వమును జయించే శక్తియే ధృతి అనబడును. పరిపూర్ణ యోగ్యతను కలిగి ఉండే మానవుడు నమ్రతను, మృదు స్వభావాన్ని కలిగి సుఖదుఖములందు సమానత్వమును చూపగల శక్తిని కలిగి ఉన్నచో అతనిని ఆ లక్షణము విభూతిని క్షమ అనబడును. సో మళ్ళీ మనకి ఆ విభూతి లక్షణాలని ప్రభుపాదుల వారు మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా భగవంతుని విభూతుల కింద మనం గ్రహించాలి. సరే, నెక్స్ట్ 35వ శ్లోకం నుంచి 42వ శ్లోకం దాకా నెక్స్ట్ వీక్ చూసుకుందాము. ఇక్కడ ఆపుతున్నాను నేను క్లాస్ అయితేను 34వ శ్లోకం దగ్గర. ఇంకో 4 శ్లోకాలు విభూతులు ఉన్నాయి. ఆ తర్వాత 3 శ్లోకాలు మనకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దాంతో చాప్టర్ అయిపోతుంది. నెక్స్ట్ వీక్ క్లాస్ లో చాప్టర్ కంప్లీట్ చేసుకుందాం. సరేనమ్మా. సామవేద మంత్రములను, బృహత్సములను, కవితా ఛందస్సులలో గాయత్రిని, మాసములలో మార్గశీర్షమును, ఋతువులలో వసంత ఋతువును నేనే. జస్ట్ భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఫర్దర్ గా వెళ్తున్నారు.
సో ఎనీథింగ్ టు స్పెసిఫిక్ టు డిస్కస్? గురూజీ క్వశ్చన్ గురూజీ. చెప్పండి. మొదట్లో అర్జునుడు అడిగింది సామాన్య మానవులకి అర్థమయ్యే రీతిలో చెప్పమని కదా గురూజీ? అవును ప్రభు. సో ఎండ్ ఆఫ్ ద డే ప్రతిదీ నేనే అని చెప్పారు, బట్ అది సామాన్య మానవులకు అర్థం అవుతుంది గురూజీ. అప్పటి ఎందుకంటే చెప్పండి. సారీ అప్పటి సామాన్య మానవునికి అర్థమయ్యేది. ఇప్పుడు అప్పుడు సామాన్య మానవుడి సెల్ ఫోన్ లేదు, వాట్సాప్ లేవు కదా ప్రభు, అర్థమయ్యేవి. ఇప్పుడు మనం ఇవన్నీ అర్థం చేసుకోవడం కష్టపడుతున్నాం బేసికల్గా. అప్పుడు సామాన్య మానవుడికి తాత్పర్యము భాష్యము అవసరం లేకపోయేది, శ్లోకం చదివితే అర్థమయ్యేది. యా. సో అందువల్లనే మనం దాన్ని ఆ గురు శిష్య పరంపర అన్నది అవసరం దానికోసమే, అది అర్థం చేసుకోవడం కోసమే. సో బాటమ్ లైన్ ప్రభు, ఇదంతా అర్థమైందా లేదా అనే దానికంటే కూడా ఈ ప్రాసెస్ లో నాకు భక్తి వచ్చిందా లేదా అన్నది ఇంపార్టెంట్ క్వశ్చన్ టు ఆస్క్. భగవద్గీత చదువుకున్న తర్వాత మనం భగవంతుడికి సరెండర్ అవ్వగలిగేమా లేదా, అది ఒక్కటే బయటపడుతుంది ప్రభు. ఏవి కూడా ఇది ఎంత అర్థమైనంత మాత్రాన నిన్న దర్శనం ప్రభు క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసి వస్తున్నారు. యూ హ్యావ్ టు గివ్ యువర్ హార్ట్ టు గాడ్, యూ హ్యావ్ టు గివ్ యువర్ మైండ్ టు లార్డ్. భగవంతుడికి మనము మన మనస్సును అర్పించాలి. మనస్సును అర్పించలేకపోవడానికి కారణము మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, మనస్సు ఇంద్రియాల మాట వింటుంది, మనసు బుద్ధి మాట వినాలి. మనసు బుద్ధి మాట వినాలి అంటే బుద్ధి శాస్త్రం నుంచి ధర్మం నేర్చుకోగలగాలి. కానీ ఒక స్థితిలో ఏమవుతుందంటే బుద్ధి శాస్త్రం నుంచి ధర్మము, శాస్త్రం నుంచి జ్ఞానము నేర్చుకున్న కొద్దీ జ్ఞానం అప్పర్ హ్యాండ్ తీసేసుకుంటుంది, మనసుని భగవంతుడి దగ్గరికి వెళ్లకుండా చేసేసే స్థితికి వస్తుంది. ఫైనల్ గా మనసే భగవంతుడి దగ్గరికి వెళ్ళగలగాలి. అటువంటి బుద్ధి ఇచ్చినప్పుడే బుద్ధి దాని పని సవ్యంగా చేస్తున్నట్లు లెక్క. అందువలన ఇదంతా అర్థం చేసుకోవడము భగవంతుడికి సరెండర్ అవ్వడం కోసమే. ఒకసారి భగవంతుడికి సరెండర్ అయిపోతే ఇది ఎంత అర్థమైంది అర్థం అవ్వలేదు అన్నది అంత ఇంపార్టెంట్ అయిన విషయం కాదు. ఎందుకంటే ఇది అర్థం అవ్వడం ఇంపార్టెంటే కాదు. మరి ఇది ఎందుకు అర్థం చేసుకోవాలండి అంటే సరెండర్ అవ్వడం కోసం, సరిపడు జ్ఞానం కోసం దీన్ని అర్థం చేసుకోవాలి. సో ఈ విభూతులన్నీ నేర్చుకున్నప్పుడు మనం భగవంతుని తాలూకా ఉనికిని, భగవంతుని తాలూకా స్థితిని అన్నిట్లోని గ్రహించగలిగే స్థితికి ఎదుగుతాము. కాబట్టి ఇవి నేర్చుకోవాలి. అంతేగాని ఇందులో మళ్ళీ మనం ప్రత్యేకంగా ఆ పర్వతం ఏమిటి ఇదేమిటి అనేది దాంట్లో కూర్చుని తర్కించుకుంటూ డిస్కస్ చేసుకోవడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. Any other question, Amma? Premka Devdas Mataji? No, Prabhuji. I just wanted to say that God himself is clearly telling that in all these slokas that we read for last 10-15 slokas, he's telling us, I am everything. And how different is it for us to not understand that he's telling in simple words clearly that he is everything. And we are still thinking that this is not direct, this is indirect. Again, that's the reason, Prabhu, we should read all this stuff to, to make your position, your surrender even more concrete, basically. So that's what it should help to, basically. సరెండర్ అవ్వాలని తెలుసు, కానీ సరెండర్ అవ్వి నిలబడడం కష్టం. ఆ స్థితిని మరింత స్థిరపరచుకోవడం కోసం ఇవన్నీ మళ్ళీ చదువుతూ ఉండాలి. Just to solidify that state of surrender, basically. It's very difficult to get out of it because that's the world we live in. Especially in America, it's the exact anti-world of what we learn in scriptures. Yeah. Right? Yes, Prabhuji. Right. Thank you, Amma. Thank you, everybody, for taking again your time on a Sunday evening and Monday morning. So again, we'll meet next Sunday. Until then, okay, please try to read some more shlokas and then see. Okay.
पंचकल्पतरुभ्यः कृपा सिन्धुनैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो। श्रीला प्रभुपाद की जय। जय गुरु। हरे कृष्णा। ఆపుతున్నామమ్మా. ఆపుతున్నాను.